Yeah, hi all, good evening. Am I audible? Can you please confirm through chat? Am I audible? Yes, good evening. Okay, thank you. Let me try to share my screen. Let me try to share my screen. ఓకే గైస్, ఈ రోజు రేపు క్లాస్ కూడా మనం ఇంకా మీరు గిటబ్ యాక్షన్స్లో టర్మినాలజీ అంటే ఫండమెంటల్స్, గిటబ్ యాక్షన్స్ ఫండమెంటల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫండమెంటల్స్. ఓకే, నెక్స్ట్ వీక్లో మనకు నెక్స్ట్ వీక్ మొత్తం మనం సిఐ అండ్ సిడి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. అంటే సిఐకి సేమ్ ఈ ఫండమెంటల్స్ అన్ని మీకు కానీ ఆ టెర్మినాలజీ మొత్తం మీకు కానీ తెలిస్తే సిఐసిడి పైప్ లైన్స్ రాయడం ఏ అప్లికేషన్కైనా, ఏ మైక్రో సర్వీస్కైనా, లేదంటే సింపుల్ అప్లికేషన్ అయినా కానీ చాలా ఈజీ. ఓకే, ఈ టర్మ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు మనం ఏవైతే డిస్కస్ చేసామో డైరెక్ట్గా గిటాబ్ యాక్షన్స్ కోడ్ తీసేసుకొని దిస్ ఇస్ సిఐ పైప్ లైన్, దిస్ ఇస్ సిడి పైప్ లైన్ అని చెప్పేస్తే 1 or 2 సెషన్స్లో ఇట్ విల్ క్లోజ్. ఓకే, మల్టిపుల్ యూస్ కేసెస్ తీసుకొని కాన్సెప్ట్స్ చెప్పిన తర్వాత మనం ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేస్తే అది మీనింగ్ఫుల్గా ఉంటుంది. కాబట్టి వీఆర్ డూయింగ్ దిస్ ప్రీ సిరీస్. ఓకే, ఫైన్. నెక్స్ట్ అప్లోడ్ ఆర్టిఫాక్ట్, అప్లోడ్ అండ్ డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్ ఇన్ గిటబ్ యాక్షన్స్. అప్లోడ్ ఆర్టిఫాక్ట్ అండ్ డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్ ఇన్ గిటబ్ యాక్షన్స్ అంటే మీకు ఏం చెప్పాను, ఒక వర్క్ ఫ్లోలో మనకి మల్టిపుల్ జాబ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ జాబ్ 1, దిస్ ఈజ్ జాబ్ 2, దిస్ ఈజ్ జాబ్ 3. ఇలా మల్టిపుల్ జాబ్స్ ఉంటాయి. ఒక వర్క్ ఫ్లోలో మల్టిపుల్ జాబ్స్ ఉంటాయి. ఈ జాబు ఏ రన్నర్లో రన్ అవ్వాలని రన్నర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తాం. ఈ జాబ్ ఏ రన్నర్లో రన్ అవ్వాలని రన్నర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రతి జాబ్ లెవెల్లో మనం రన్నర్ని కాన్ఫిగర్ చేయాలి. ఆ జాబ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఆ జాబ్లో మళ్ళీ ఏమేమి ఉంటాయి, ఆ జాబ్లో మనకి నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, స్టెప్ 2, ఇలా మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మళ్ళీ S1, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, ఇలా మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. ప్రతి జాబ్కి నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. మనం ప్రీవియస్గా కూడా వర్క్ ఫ్లో చూసాం. గిటబ్ యాక్షన్స్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అనేది మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా మనం అబ్జర్వ్ చేసాం. ఓకే, ప్రతి జాబ్కి నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాబ్లో ఒక వేర్ ఫైల్ కానీ జార్ ఫైల్ కానీ క్రియేట్ అయింది అనుకో. ఒక జార్ ఫైల్ క్రియేట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ జార్ ఫైల్ అంటే ఇక్కడ ఇక్కడ క్రియేట్ అయినటువంటి రన్నర్ అంటే ఈ మిషన్ ద్వారా క్రియేట్ అవుతుంది. ఆ మిషన్లో క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఈ జాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ మిషన్ టర్మినేట్ అయిపోద్ది. అవి టెంపరీ ఇన్స్టెన్సెస్ కదా, ఆ మిషన్ టర్మినేట్ అయిపోద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాబు ఈ జార్ ఫైలు నెక్స్ట్ నెక్స్ట్ జాబ్లో నీకు అవసరం అవుతుంది. అప్పుడు ఏం చేయాలా అంటే జాబ్ నుంచి ఇంకో జాబ్కి ట్రాన్స్ఫర్ చేయకుండా అంటే బ్యాకప్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నువ్వు ఇంకో దగ్గర యూస్ చేసుకోగలగాలి ఇంకో జాబ్లో. అటువంటప్పుడు ఏం చేయాలా, యూనిట్ యూస్ అప్లోడ్ అండ్ డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్ ఇన్ గిటబ్ యాక్షన్స్. వీ నీట్ టు యూస్ అప్లోడ్ అండ్ డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్స్ ఇన్ గిటబ్ రిపాజిటరీ. అప్లోడ్ అండ్ డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్స్ ఇన్ గిటబ్ రిపాజిటరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని కానీ బ్యాకప్ తీసుకోలేదు. నాట్ ఓన్లీ జార్ ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసావు. ఇక్కడ ఫస్ట్ జాబ్లో మీరు ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేశారు. ఆ టెక్స్ట్ ఫైల్ సెకండ్ జాబ్లో అవసరమైంది అనుకో. ఇక్కడ రన్నర్ డిఫరెంట్, ఇక్కడ రన్నర్ డిఫరెంట్, ఇక్కడ రన్నర్ డిఫరెంట్. అంటే అక్కడ రన్ అయ్యేటువంటి మిషన్ వేరు, ఇక్కడ రన్ అయ్యేటువంటి మిషన్ వేరు. అంటే బోత్ ద మిషన్స్ ఆర్ డిఫరెంట్. ఈ మిషన్ అయిపోతానే కంప్లీట్ అయిపోద్ది టాస్క్. అక్కడ వచ్చినటువంటి అవుట్పుట్ కానీ అక్కడ వచ్చినటువంటి ఫైల్స్ ఏదైనా ఉంటే మనం ఏం చేయాలంటే అప్లోడ్ ఆర్టిఫాక్ట్ ద్వారా అప్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత నీకు ఎక్కడైతే అవసరం అవుతుందో నువ్వు అప్లోడ్ చేసినటువంటి ఆర్టిఫాక్టరీని డౌన్లోడ్ చేసుకోవాలి. నీకు ఏ జాబ్లో అయితే ఆర్టిఫాక్టరీ నీకు అవసరం అవుతుందో ఆర్టిఫాక్టరీని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. యాజ్ ఆఫ్ నో ఐఎమ్ టాకింగ్ అబౌట్ వర్క్ ఫ్లో లెవెల్ గైస్. యాజ్ ఆఫ్ నో ఐఎమ్ టాకింగ్ అబౌట్ వర్క్ ఫ్లోలో, సింగిల్ వర్క్ ఫ్లోలో జాబ్ లెవెల్లో. ఓకే, అప్లోడ్ ఆర్టిఫాక్టు డౌన్లోడ్ ఆర్టిఫాక్టు ఎలా యూస్ చేస్తాం అనేసి. ఓకే, if you go and see the theory points guys, నోట్స్ అంతా ఇక్కడ డెవాప్స్ B5 గిటబ్ యాక్షన్స్ అనేటువంటి రిపాజిటరీలో అప్డేట్ చేస్తుంటాను. ఓకే, 10th ఫైల్ దిస్ ఈస్. ఓకే, ఫైన్. చూడండి, ఆర్టిఫాక్ట్స్ ఆర్ జనరేటెడ్ డ్యూరింగ్ ద వర్క్ ఫ్లో రన్. ఓకే, ఆర్టిఫాక్ట్స్ అంటే మీకు తెలుసు ఫైల్స్, ఏదైనా ఫైల్స్ కానీ జార్ ఫైల్ కానీ వేర్ ఫైల్ కానీ ఏదైనా ఒక ఆర్టిఫాక్టరీస్ అన్ని మనకి జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ ఫైల్స్ కానీ, ఏదైనా టెస్ట్ రిపోర్ట్స్ కానీ, ఏదైనా అవుట్పుట్ ఫైల్స్ కానీ, షెల్ స్క్రిప్ట్ అవుట్పుట్ ఫైల్స్ కానీ,
లేదా టెక్స్ట్ ఫైల్స్ కానీ, షెల్ స్క్రిప్ట్ అవుట్పుట్ ఫైల్స్ కానీ, బిల్డ్ రిజల్ట్స్ కానీ, జార్ ఫైల్ కానీ, వేర్ ఫైల్ కానీ, అవన్నీ ఎప్పుడు జనరేట్ అవుతుంటాయి? ఒక వర్క్ ఫ్లో రన్ అవుతున్నప్పుడు, ఒక వర్క్ ఫ్లో రన్ అవుతున్నప్పుడు మనకి మిడిల్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్టిఫాక్ట్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఓకే, జనరేట్ అవుతాయి. బట్ గిట్హబ్ యాక్షన్స్ ప్రొవైడ్స్ ద టూ టైప్స్ ఆఫ్ యాక్షన్స్. రెండు టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నాయి. 20,000 యాక్షన్స్లో ఒక టూ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఇవి. అంటే అప్లోడ్ ఆర్టిఫాక్ట్, రెగ్యులర్గా యూస్ చేసేటువంటి యాక్షన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. చూడండి, అప్లోడ్ ఆర్టిఫాక్ట్ ఈజ్ యూజ్ టు అప్లోడ్ ఏ ఫైల్స్ ఫ్రమ్ యువర్ రన్నర్ టు గిటబ్ రిపాజిటరీ. మనకి బై డిఫాల్ట్ ఫ్రీ టైర్ అకౌంట్లో బై డిఫాల్ట్ ఫ్రీ టైర్ అకౌంట్లో ఎంత స్టోరేజ్ ఇస్తాడు? బై డిఫాల్ట్ టెల్ మీ హౌ మచ్ స్టోరేజ్ దే ఆర్ గివింగ్. మనం ప్రాక్టీస్ చేసుకునే దానికి స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను నేను. బై డిఫాల్ట్ ఎంత స్టోరేజ్ ఇస్తాడు? 1 or 2 టైమ్స్ చూపించుంటా సెట్టింగ్స్లోకి వెళ్ళి కూడా. 500 MB, హాఫ్ జీబీ మనకి బై డిఫాల్ట్ వస్తుంది. చిన్న చిన్న టెక్స్ట్ ఫైల్స్ పెట్టుకొని మీరు క్లాసెస్ కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. ఓకే, ఎక్కడి నుంచి చూడండి, ట్రై టు అండర్స్టాండ్. అప్లోడ్ ఆర్టిఫాక్ట్ ఈజ్ యూజ్డ్ టు అప్లోడ్ ద ఫైల్స్ ఫ్రమ్ రన్నర్. అంటే రన్నర్ అంటే ఏంటి? ఉబంటు లేటెస్ట్ అనేది ప్రతి జాబ్లో నువ్వు రన్నర్స్ మెన్షన్ చేస్తున్నావు కదా, ఆ రన్నర్ నుంచి మన గిటబ్కి అప్లోడ్ చేస్తుంది అది. ఓకే, దెన్ డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్ ఈస్ యూజ్డ్ టు డౌన్లోడ్ ద ప్రీవియస్లీ అప్లోడెడ్ ఫైల్ ఇన్ ద సేమ్ వర్క్ ఫ్లో ఆర్ ఎల్స్ అనదర్ వర్క్ ఫ్లో కూడా డౌన్లోడ్ చేయొచ్చు. విల్ సీ లేటర్. ట్రై టు అండర్స్టాండ్. డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్ అనేది దేనికి? డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్ ఈజ్ యూజ్డ్ టు డౌన్లోడ్ ద ప్రీవియస్లీ అప్లోడెడ్ ఫైల్స్. ప్రీవియస్గా నువ్వు ఏదైతే అప్లోడ్ చేస్తుంటో ఆ అప్లోడెడ్ ఫైల్స్ని మనం డౌన్లోడ్ చేసుకునేదానికి. ఓకే, ఈ రెండు ఫీచర్స్ దేనికి యూజ్ చేస్తున్నాం? దిస్ టూ ఫీచర్స్ హెల్ప్ అస్ టు స్టోర్ అండ్ షేర్ ద ఫైల్స్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద ఆటోమేషన్. మీరు ఇక్కడ ఈ ఆటోమేషన్ స్క్రిప్ట్ రాసినప్పుడు, ఈ వర్క్ఫ్లో స్టెప్స్ అన్ని రాసుకుంటా ఉన్నప్పుడు ఏవైనా లాగ్ ఫైల్స్ కానీ, ఏదైనా అవుట్పుట్ ఫైల్స్ కానీ, ఏదైనా బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ కానీ ఒక జాబ్లో జనరేట్ అయినటువంటి దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవాలని అంటే మనం గిటబ్ యాక్షన్స్లో టూ టూ యాక్షన్స్ యూస్ చేయాలి. అప్లోడ్ ఆర్టిఫాక్ట్ యాక్షన్, డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్ యాక్షన్. ఓకే, వై ఆర్టిఫాక్ట్స్ జనరల్ ఇన్ రిక్వైర్డ్? ఆర్టిఫాక్ట్స్ దేనికి? చూడండి, ద రన్నర్ మిషన్ ఈజ్ టెంపరీ. చూడండి, రన్నర్ మిషన్ ఈజ్ టెంపరీ మీన్స్ వాట్? ఈ జాబ్ కంప్లీట్ అయిపోతే నీకు అలాట్ అయినటువంటి రన్నర్ మిషన్ అయిపోద్ది, క్లోజ్. టెంపరీగా యూజ్ చేస్తున్నాం. ద రన్నర్ మిషన్ ఈజ్ టెంపరీ. ఆఫ్టర్ ద వర్క్ ఫ్లో కంప్లీటెడ్ ఆఫ్టర్ ద వర్క్ ఫ్లో ఈజ్ కంప్లీటెడ్ ద రన్నర్ అండ్ ఆల్ ఫైల్స్ ఇన్సైడ్ దట్ విల్ బి డిలీటెడ్ ఆటోమేటికల్లీ. ఆ సర్వర్ క్రియేట్ అవుతుంది కదా, ఇది ఆ జాబ్ ఆ వర్క్ ఫ్లో స్టార్ట్ అయినప్పుడు ఆ జాబ్కి సంబంధించిన సర్వర్ క్రియేట్ అవుతుంది కదా, ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ సర్వరు దాంట్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఇఫ్ యూ వాంట్ టు కీప్ ఇఫ్ యూ వాంట్ టు కీప్ ఎనీ ఫైల్ ఆఫ్టర్ ద రన్, యూ మస్ట్ యూ మస్ట్ ఎగ్జిక్యూట్ ద అప్లోడ్ ఆర్టిఫాక్టరీ. యూ మస్ట్ ఎగ్జిక్యూట్ ద అప్లోడ్ ఆర్టిఫాక్టరీ. ఫర్ ఎగ్జాంపుల్, సేవింగ్ ద లాగ్స్, కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఫైల్స్ కానీ, ఏదైనా రిపోర్ట్స్ జనరేట్ అయినప్పుడు అటువంటి అన్నిటిని మనం బ్యాకప్ తీసుకోవాలంటే యూనిట్ ఇస్ ద అప్లోడ్ ఆర్టిఫాక్ట్. చూడండి, అప్లోడ్ ఆర్టిఫాక్ట్ సింటాక్స్. యూజెస్ యూజెస్ వాట్ ఈస్ ద యాక్షన్? యాక్షన్ స్లాష్ అప్లోడ్ ఆర్టిఫాక్ట్ వర్షన్ 4 విత్ విత్ ఓకే, ఖచ్చితంగా యూనిట్ గివ్ ద నేమ్ గైస్. యూనిట్ గివ్ ద నేమ్. ఎనీ నేమ్ యూ కెన్ గివ్. ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ టు పర్టికులర్ నేమ్. యూ కెన్ గివ్ ఎనీ నేమ్, బట్ నువ్వు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అదే నేమ్తో ఉండాలి. పాత్, ఓకే, ఎక్కడికి అప్లోడ్ చేయాలా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూసారంటే స్టెప్స్లో మనం డిఫైన్ చేస్తాం కదా. స్టెప్లో వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ వన్ ఫైల్, క్రియేటింగ్ ఏ ఫైల్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్, స్టెప్ 1. ఓకే, ఏం చేస్తాను? సింపుల్ ఎకో కావాలని జస్ట్ సింపుల్ మెసేజ్ డిస్ప్లే చేసి output.txt ఫైల్లోకి కాపీ చేసాం. output.txt మనం ఆ డేటా మొత్తాన్ని కాపీ చేసాం. దాని తర్వాత ఇంకొక టాస్క్ని స్టార్ట్ చేశాను. యూ కెన్ గివ్ ఎనీ నేమ్, టాస్క్ నేమ్స్, సారీ, స్టెప్ నేమ్స్. యూజెస్లో మనం ఏం రాయాలా? యాక్షన్స్ అప్లోడ్ ఆర్టిఫాక్ట్ విత్ విత్ దిస్ నేమ్ అండ్ దిస్ పాత్. నేనేం చెప్తున్నాను? ప్రజెంట్ లొకేషన్లోకి అప్లోడ్ చేసేయమంటున్నాను డైరెక్ట్. లేదు, నువ్వు ఇంటర్నల్గా ఆ రన్నర్లో డిఫరెంట్ లొకేషన్లోకి అప్లోడ్ చేస్తానంటే ఫైన్. బట్ ఈ నేమ్తో ప్రజెంట్ లొకేషన్లోనే output.txt అప్లోడ్ చేయమంటున్నాను. ఓకే, ఫైన్. లెట్ మీ స్క్రోల్ డౌన్. అలానే అప్లోడ్ చేసిన తర్వాత మల్టిపుల్ ఫైల్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు. సేమ్ ఇలానే మల్టిపుల్ ఫైల్స్ కూడా, రైట్ దిస్ పైప్ సింబల్, మల్టిపుల్ రన్ టైం ఇలా మల్టిపుల్ టైమ్స్ ఇలా రాయకుండా, ఓకే, దిస్ పైప్ సింబల్, రైట్? యూ కెన్ అప్లోడ్ log 1, log 2, log 3, లాగ్ ఫోల్డర్స్ అన్నిటిని ఒకేసారి కూడా అప్లోడ్ చేయొచ్చు. వాట్ ఈస్ ద నేమ్? లాగ్స్ అనేటువంటి నేమ్తో యూ కెన్ అప్లోడ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఆల్సో విత్ హెల్ప్ ఆఫ్ పైప్ సింబల్. ప్రీవియస్ క్లాస్లో చెప్పుంటాను పైప్ సింబల్ గురించి.
ఓకే, అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటైర్ ఫోల్డర్ మొత్తం అప్లోడ్ చేయాలా, రిపోర్ట్స్ అనేటువంటి నేమ్తో ఎంటైర్ ఫోల్డర్ మొత్తం అప్లోడ్ చేయాలంటే రిపోర్ట్స్ స్లాష్ అని ఇవ్వాలి, రిపోర్ట్స్ స్లాష్. ఓకే. ఓకే. ఫైన్. ఇలా డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్ సేమ్ చూడండి యాక్షన్స్లో. డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్ ఐ విల్ టేక్ వన్ కంప్లీట్ ఎగ్జాంపుల్ గైస్. ఇవన్నీ ఫండమెంటల్ చెప్తున్నాను. ఐ విల్ టేక్ వన్ కంప్లీట్ ఎగ్జాంపుల్ ఎట్ ఎండింగ్, యూ విల్ అండర్స్టాండ్ దిస్. ఓకే. అప్లోడ్ ఆర్టిఫాక్ట్, అలానే డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్, దెన్ యూ కెన్ గివ్ ద ఆర్టిఫాక్ట్ నేమ్. అక్కడ ఏదైతే నేమ్ ఇచ్చుంటారో, ఇక్కడ నువ్వు ఏదైతే నేమ్ ఇస్తావో ఆర్టిఫాక్ట్ నేము, అదే నేము కరెక్ట్గా ఉండాలి ఇక్కడ. రెండు మ్యాచ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఓకే. ఫైన్. నెక్స్ట్, ఆఫ్టర్ డౌన్లోడింగ్ దట్ ఆర్టిఫాక్ట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ యువర్ వర్కింగ్ డైరెక్టరీ ఆఫ్ రన్నర్. ఏ జాబ్లో అయితే నువ్వు డౌన్లోడ్ చేసుకుంటావో ఆ జాబ్లో అది ఆ ప్రజెంట్ ఆ లొకేషన్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఓకే. సీక్వెన్షియల్ ఎగ్జాంపుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ దిస్ మీనింగ్? ఇక్కడ వితౌట్ అప్లోడింగ్. ఓకే, సారీ ఇట్స్ మై బ్యాడ్. ఓకే, వీఆర్ ట్రైంగ్ టు అప్లోడ్. చూడండి, అప్లోడ్ చేసిన తర్వాత ఓకే దిస్ ఇస్ ఫైనల్ ఎగ్జాంపుల్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. ఓకే, దిస్ ఇస్ ఫైనల్ ఎగ్జాంపుల్. మీరు ఈ ఫైనల్ కోడ్ చూసారంటే యూ విల్ అండర్స్టాండ్ ఈజీలీ. లెట్ మీ ట్రై టు ఓపెన్ ఇన్ సబ్లైమ్. లెట్ మీ ట్రై టు ఓపెన్ ఇన్ సబ్లైమ్. లెట్ మీ మినిమైజ్ ద ఫాంట్. ఓకే. యా. ఫైన్. లెట్ మీ ట్రై టు ఓపెన్ ద ఎపిక్ పెన్, or else can I directly if I paste it? Let me try. టెక్స్ట్ చాలా చిన్నదిగా ఉంది. Okay, this is the workflow, guys. Screen is fine, visible, right? Is it okay? Fine. Yeah. Thank you. Okay, this is the workflow. Okay, just clear గా అబ్జర్వ్ చేయండి. This is the name of the workflow. Okay, this is the name of the workflow. This is the name of the workflow. ఓకే. ఫైన్, దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద వర్క్ ఫ్లో. ఓకే, దెన్ ఆన్ డిస్పాచ్ అంటే ఏంటి? ఈ వర్క్ ఫ్లో బేస్డ్ ఆన్ వాట్ కండిషన్? ఏ కండిషన్ బేస్ చేసుకొని ఈ వర్క్ ఫ్లో రన్ అవ్వాలి? ఏ కండిషన్ బేస్ చేసుకొని ఈ వర్క్ ఫ్లో రన్ అవ్వాలి? వర్క్ ఫ్లో డిస్పాచ్ అంటే ఏంటి మీనింగ్? మాన్యువల్గా నువ్వు ట్రిగ్గర్ చేయాలని, మాన్యువల్గా నువ్వు ట్రిగ్గర్ చేయాలని. లేదు పుష్ అని ఇవ్వచ్చు, లేదనంటే పుల్ రిక్వెస్ట్ని బేస్ చేసుకొని ఎన్ నెంబర్ ఆఫ్ ఆటోమేషన్స్ మనం డిఫైన్ చేయొచ్చు ఇక్కడ. విల్ సీ దట్ పార్ట్ లేటర్. ఓకే, జాబ్స్. ఫస్ట్ జాబ్, జాబ్ సెక్షన్లో చూడండి, దిస్ ఇస్ ద జాబ్ సెక్షన్. జాబ్ సెక్షన్లో ఫస్ట్ జాబు, సెకండ్ జాబు, టూ జాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ జాబ్కు సంబంధించినటువంటి రన్నర్ ఇది. ఫస్ట్ జాబ్కి సంబంధించినటువంటి రన్నరు. ఆ జాబ్ లోపల చూడండి, ఫస్ట్ జాబ్ లోపల యూ కెన్ డిఫైన్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. ఎన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. దిస్ ఇస్ స్టెప్ 1, దిస్ ఇస్ స్టెప్ 2. ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాను? ఒక ఎకో కమాండ్ ద్వారా, ఒక ఎకో కమాండ్ ద్వారా ఆ డేటాని డేటా డాట్ టీఎక్స్టీ అనేటువంటి ఫైల్లే కాపీ చేస్తున్నాను. ఆ డేటాని ఎకో అనేటువంటి కమాండ్ ద్వారా డేటాని కాపీ చేసి ఎన్ని లైనిక్స్ కమాండ్సే. ఓకే, ఈ కాన్సెప్ట్ చెప్పడానికి వాడుతున్నాం చూడండి. దాని తర్వాత నేమ్ అప్లోడ్ ఫైల్ ఆర్టిఫాక్ట్. యూ కెన్ గివ్ ద కరెక్ట్ యాక్షన్ నేమ్ గైస్. అప్లోడ్ ఆర్టిఫాక్ట్ వర్షన్ 3 ఆల్రెడీ డిప్రికేటెడ్, ఐ వెంట్ త్రూ అఫిషియల్ డాక్యుమెంటేషన్ ఆల్సో. వర్షన్ 4 యూస్ చేయాలా. ఓకే, మీరు అఫిషియల్ డాక్యుమెంటేషన్కి వెళ్తే దొరుకుతుంది. ఓకే, అప్లోడ్ ఆర్టిఫాక్ట్ అని సెర్చ్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇఫ్ యూ గో టు అఫిషియల్ డాక్యుమెంటేషన్, కమ్ ఇయర్. ఓకే, అప్లోడ్ ఆర్టిఫాక్ట్. ఓకే, అప్లోడ్, అప్లోడ్, అప్లోడ్ అండ్ అప్లోడ్, అప్లోడ్. ఓకే, ఆర్టిఫాక్ట్ గిట్హబ్ యాక్షన్స్. ఇఫ్ యూ గో టు అండ్ సి, డైరెక్ట్గా మీకు గిట్హబ్ లింక్ కూడా ఉంటుంది. దీని గురించి నీట్గా ఉంటుంది మొత్తం, ఏమేమి ఉంటుంది మొత్తం దీని గురించి కూడా చదువుకోవచ్చు. లేదనుకుంటే మార్కెట్ ప్లేస్కి వెళ్ళారనుకోండి. ఓకే, మార్కెట్ ప్లేస్ గిటబ్ యాక్షన్స్ అని కొట్టారంటే ఇక్కడ అఫిషియల్ వెబ్సైట్ ఇది. మార్కెట్ ప్లేస్కి వచ్చారంటే డైరెక్ట్గా కూడా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. అప్లోడ్ అని సెర్చ్ చేస్తే, అప్లోడ్ అని కొట్టి ఎంటర్ సెర్చ్ చేశారంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. చూడండి, అప్లోడ్ ఏ బిల్డ్ ఆర్టిఫాక్ట్, డౌన్లోడ్ ఏ బిల్డ్ ఆర్టిఫాక్ట్. ఇక్కడ టిక్ మార్క్ ఉందంటే దిస్ ఈస్ వ్యాలిడేటెడ్ బై ద గిటబ్ యాక్షన్స్. సారీ, గిటబ్ టీమ్ ద్వారా వ్యాలిడేట్ చేసినట్టు. యూ కెన్ యూజ్ డైరెక్ట్లీ. దీన్ని ఓపెన్ చేశారంటే ఇక్కడ దీని గురించి థియరీ ఉంటుంది. వర్షన్ 3 నవంబర్ 30 24లోనే వర్షన్ 1, వర్షన్ 2లు, వర్షన్ 3 ఆల్రెడీ డిప్లికేట్ అయిపోయింది. దట్ ఈస్ ద రీజన్ పీపుల్ ఆర్ యూజింగ్ వర్షన్ 4. దీని గురించి పెద్ద మ్యాటర్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో ఏం డెవలప్ చేశారు అన్నీ. ఓకే, అలా అన్ని యాక్షన్స్ చదవాలనంటే కష్టం కాబట్టి లెట్ మీ ట్రై టు ఎక్స్ప్లెయిన్. చూడండి, అప్లోడ్ ఆర్టిఫాక్ట్, అప్లోడ్ ఆర్టిఫాక్ట్, అప్లోడ్ ఆర్టిఫాక్ట్. ఓకే, ఏం చేస్తున్నావు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నాను? విత్
నేమ్, ఈ నేమ్తో అప్లోడ్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద నేమ్. ఓకే, ప్రజెంట్ లొకేషన్లోనే అదే ఫైల్ని అప్లోడ్ చేస్తున్నా. ఈ ఫైల్ నేమ్ రెండు మ్యాచ్ అవ్వాలి. ఈ ఫైల్ నేమ్ ఆ ఫైల్ నేమ్ రెండు మ్యాచ్ అవ్వాలి. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇది అప్లోడ్ అప్లోడ్ అంటే ఏంది మీనింగు? నువ్వు ఏదైతే రన్నర్ యూస్ చేసావో ఇది రన్నరు. నువ్వు ఏదైతే రన్నర్ యూస్ చేసావో ఆ రన్నర్లో నుంచి మనకి గిటహబ్కి కాపీ అవుతుంది. ఆ రన్నర్లోంచి మనకి గిటహబ్కి కాపీ అవుతుంది. ఆ రన్నర్లోంచి మనకి ఓకే, ఆ రన్నర్లో నుంచి మనకి గిటబ్కి క్రియేట్ అవుతుంది. ఓకే, గిటబ్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఓకే, దెన్ జాబ్ టూ స్టార్ట్ అయింది. చూడండి, ఈ జాబ్ సెక్షన్లో జాబ్ టూ స్టార్ట్ అయింది. జాబ్ టూలో నేను ఏం మెన్షన్ చేశాను? డిపెండెన్సీ మెన్షన్ చేశాను. దిస్ ఇస్ ద రన్నర్ ఇన్ఫర్మేషన్. ఐ క్లియర్లీ టెల్లింగ్ డిపెండెన్సీ మెన్షన్ చేశాను. అంటే ఈజ్ ఇట్ సీక్వెన్షియల్ జాబ్ ఆర్ ప్యారలల్ జాబ్? ఈజ్ ఇట్ సీక్వెన్షియల్ జాబ్ ఆర్ ప్యారలల్ జాబ్? దిస్ ఇస్ ద సీక్వెన్షియల్ జాబ్. ఏదైనా డిపెండెన్సీ ఉందనంటే సీక్వెన్షియల్ జాబ్. దిస్ ఇస్ ద సీక్వెన్షియల్ జాబ్. ట్రై టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్స్ గైస్. దిస్ ఇస్ ద సీక్వెన్షియల్ జాబ్. అంటే ఈ ఫస్ట్ జాబ్ కంప్లీట్ అయిపోతే సెకండ్ జాబ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సెకండ్ జాబ్ స్టార్ట్ అయినాక ఆ జాబ్లో మళ్ళీ స్టెప్స్ రాస్తున్నాడు ఏందో. చూడండి, డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్, డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్, డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్. ఇక్కడ విత్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలా? నువ్వు ఏదైతే ఫైల్ నేమ్తో అప్లోడ్ చేసావో ఈ రెండు నేమ్స్ మ్యాచ్ అవ్వాలి. ఈ రెండు నేమ్స్ మ్యాచ్ అయితే కరెక్ట్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, కరెక్ట్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ ఫైల్ నేమ్ రెండు మ్యాచ్ అవ్వాలి. రెండు మ్యాచ్ అయితే ఇక్కడ నువ్వు ఏదైతే డేటాతో అప్లోడ్ చేసావు ఆ ఫైల్ని, ఆ ఫైల్ని నువ్వు ఈ రన్నర్లో వాడుకోవచ్చు. ఈ రన్నర్లో ఎక్కడికి వస్తుంది? ఈ రన్నర్లో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీకి ఈ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. అర్థమవుతుందా మీకు? ఈ ఉబంటు మిషన్ లేకి కొత్త రన్నర్ లేకి ఆ పైన జరిగినటువంటి అవుట్పుట్ మనకి కిందకి కాపీ అవుతుంది. ఓకే, ఫైనల్గా నువ్వు కావాలనుకుంటే క్యాట్ డిస్ప్లే చేస్తానంటే డిస్ప్లే చేయొచ్చు. అర్థమైందా మీకు? అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువ ఉండొచ్చేమో, అదేం లేదు, డమ్మీ అంతా. నెంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువ ఉండొచ్చేమో, బట్ కాన్సెప్ట్ ఈస్ నథింగ్. ఓకే, లెట్ మీ ట్రై టు కాపీ దిస్. లెట్ మీ ట్రై టు కాపీ దిస్ అప్లోడ్ అండ్ డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్. లెట్ మీ ట్రై టు కాపీ దిస్ అప్లోడ్ అండ్ డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్. లెట్ మీ గో టు మై గిటబ్ యాక్షన్ స్క్రిప్ట్. ఓకే, అండ్ లెట్ మీ గో టు హియర్. ఓకే, ఇక్కడ లెట్ మీ ట్రై టు ఓపెన్ దిస్. ఓకే, లెట్ మీ క్రియేట్ ఏ వర్క్ ఫ్లో. సారీ, లెట్ మీ క్రియేట్ ఏ ఫైల్. ఓ సారీ. ఓకే, వర్క్ ఫ్లోస్. నేను ఏమేం చేస్తానంటే అప్లోడ్, ఓకే, అప్లోడ్, డౌన్లోడ్, డౌన్లోడ్ డాట్ యామెల్ అని అప్లోడ్ డౌన్లోడ్ డాట్ యామెల్. మార్కెట్ ప్లేస్ బై డిఫాల్ట్ ఓపెన్ అవుతుంది. దీన్ని కొల్లాప్స్ చేసుకుంటే అవసరం లేదు. ఓకే, వాళ్ళు శాంపిల్ ఇస్తారు, శాంపిల్ యామెల్ ఫైల్ వస్తుంది. ఎందుకు, మనం రాసేస్తున్నాం కదా. ఓకే, ఇక్కడ మీకు అర్థం కానటువంటి పాయింట్స్ ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా? ఇన్ని రోజులు 2 to 3 days సెషన్స్ అటెండ్ అయ్యారు. నథింగ్ ఈజ్ కాంప్లికేటెడ్. ఓకే, చాలా సింపుల్ గిటబ్ యాక్షన్స్. మీరు డైలీ కానీ అటెండ్ అయ్యి కానీ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, డోంట్ వరీ, సిఐసిడి పార్ట్ ఐ విల్ టేక్ కేర్. బట్ ఈ ఫండమెంటల్స్ అన్ని నేర్చుకోండి, డైరెక్ట్గా జంప్ అవ్వద్దు. ఓకే, అప్లోడ్ చేశాను కానీ ఇది మాన్యువల్గా ట్రిగ్గర్ కాదు. ఇఫ్ యూ గో టు మై యాక్షన్స్, ఇఫ్ యూ గో టు మై యాక్షన్స్, ఓకే, ఇక్కడ రీఫ్రెష్ చేయండి. ఇది యాక్షన్స్ ట్యాబ్. అదే పేజ్ని నేను సపరేట్ ఓపెన్ చేశాను. చూడండి, ఆర్టిఫాక్ట్ అప్లోడ్ డౌన్లోడ్ ఎగ్జాంపుల్ ఆర్టిఫాక్ట్. ఇది మాన్యువల్గా ట్రిగ్గర్ కాలేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా ట్రిగ్గర్ కాలేదు, మనం మాన్యువల్గా ట్రిగ్గర్ చేయాలి. ఓకే, ఎందుకంటే మనం డిస్పాచ్ ఇచ్చాం కదా. ఓకే, వర్క్ ఫ్లో డిస్పాచ్ అని ఇచ్చాం కాబట్టి లెట్ మీ రన్ ఇట్. ఇప్పుడు చూడండి, రన్ చేశాను. రన్ చేసిన తర్వాత వర్క్ ఫ్లో ట్రిగ్గర్ అయింది. ట్రిగ్గర్ అయిందా లేదా రీఫ్రెష్ చేయండి. ట్రిగ్గర్ అయి ఉంటుంది. చూడండి, ఇక్కడ సీక్వెన్షియల్గా ట్రిగ్గర్ అయి ఉంటుంది. చూడండి, వర్క్ ఫ్లో ట్రిగ్గర్ అయింది. లెట్ మీ ట్రై టు ఓపెన్ దిస్ వర్క్ ఫ్లో. చూడండి, ఫస్ట్ జాబ్ కంప్లీట్ అయింది, సెకండ్ జాబ్కి వెళ్ళింది. జాబ్ వన్ కంప్లీటెడ్. జాబ్ వన్ కంప్లీట్ అయిన తర్వాతే సెకండ్ జాబ్కి వెళ్తుంది. బికాస్ ఇట్ ఈస్ ద నీడ్స్ అని రాసే కదా, డిపెండ్స్. చూడండి, ఇఫ్ యూ ఓపెన్ ద ఫస్ట్ జాబ్, ఇఫ్ యూ ఓపెన్ ద ఫస్ట్ జాబ్ మీద క్లిక్ చేశారంటే క్రియేట్ ఏ ఫైల్, ఒక ఫైల్ క్రియేట్ అయి ఉంటుంది. దిస్ ఇస్ ద స్టెప్ నేమ్. దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్. ఎకో, ఓకే, ఈ ఫైల్ వచ్చేసి డేటా ఇక్కడ స్టోర్ అయింది. దాని తర్వాత వేర్ ఇట్ ఈస్ అప్లోడెడ్, ఇఫ్ యూ సి, ఇక్కడ ఒక యూఆర్ఎల్ కూడా జనరేట్ అయ్యి ఉంటుంది. సి ఆర్ట్ ఫ్యాక్టర్, యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ హియర్ డైరెక్ట్లీ. మన గిటబ్ యాక్షన్స్ స్క్రిప్ట్స్లో యాక్షన్స్ అనేటువంటి ఫోల్డర్లో రన్స్ అనే దగ్గర ఇక్కడ మన ఆర్ట్ ఫ్యాక్ట్ అప్లోడ్ అయింది. మనం ఏదైతే సింపుల్ టెక్స్ట్ ఫైల్ అప్లోడ్ చేసా, దట్ కెన్ బి ఎనీథింగ్. లాగ్ ఫైల్ అయి ఉండొచ్చు, ఆర్టిఫాక్ట్ బిల్డ్ చేసినటువంటి వేర్ ఫైల్ అయి ఉండొచ్చు, ఏదైనా పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే, అప్లోడ్ అయిపోయిన తర్వాత నీ జాబ్ సక్సెస్ అయింది. ఇఫ్ యూ గో టు సెకండ్ జాబ్, ఇఫ్ యూ గో టు సెకండ్ జాబ్, అదే వాట్ ఈస్ దట్, అదే వర్క్ ఫ్లోలో రెండు జాబ్స్ రాసాం మనం కోడ్. ఇదే వర్క్ ఫ్లోలో మనం టూ జాబ్స్ రాసాం. ఇదే వర్క్ ఫ్లోలో మనం టూ జాబ్స్ రాసాం. ఓకే, ఇప్పుడు డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్ చూడండి, ఇట్ ఈస్ డౌన్లోడెడ్ ఇంటూ ఫర్ దట్ రన్నర్. ఏదైతే ఇక్కడ నువ్వు సెటప్ చేసుకున్నావో జాబు, ఏదైతే రన్నర్ ఉంటుంది ఇక్కడ మనకు సెటప్ చేసినప్పుడు, ఓకే, రన్నర్ వర్షన్, ఈ రన్నర్ లేకి జాబ్ డౌన్లోడ్ అవుతుంది.
సారీ, ఈ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా చూడండి, డౌన్లోడెడ్ ఆర్టిఫాక్ట్ ఫినిష్డ్, సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఏం చేసాం? అదే జాబ్లో ఇంకో స్టెప్ రాసాం. ఏమని? షో ద కంటెంట్. ఆర్ యూ ఏబుల్ టు సీ ద కంటెంట్? ఆర్ యూ ఏబుల్ టు సీ ద కంటెంట్? క్యాట్ కమాండ్ ద్వారా చేయగలిగితే. అండర్స్టూడ్? ఎస్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గో టు మై గిటప్ యాక్షన్ స్క్రిప్ట్, ఓకే, లెట్ మీ ట్రై టు ఓపెన్ దిస్. లెట్ మీ ట్రై టు ఓపెన్ దిస్. లెట్ మీ, sorry, it's my bad. Let me try to open another file. Upload download IML. Let me try to open this. Let me click on this edit. Okay, let me try to give the different file name. For example, data 123. They are trying to, okay, sorry, it's my bad. Okay, here in job 2, in job 2 I am trying to display data 123. ఓకే, 123 అనేది అసలు డౌన్లోడ్ కాదు. ఇప్పుడు డౌన్లోడ్ చేసేటప్పుడు నువ్వు డిఫరెంట్ నేమ్ ఇచ్చినా తీసుకోదు గైస్, అంటే కరెక్ట్గా డౌన్లోడ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డేటా ఫైల్ 123 అని ఇస్తాను డౌన్లోడ్ చేసేటప్పుడు. కానీ నువ్వు అప్లోడ్ చేసేటప్పుడు దేన్ని అప్లోడ్ చేస్తున్నావు? వాట్ ఇస్ ద ఫైల్ నేమ్? డేటా ఫైల్ అనేది అప్లోడ్ ఆర్టిఫాక్ట్లో యూస్ చేసావు నేమ్. కానీ డౌన్లోడ్ చేసేటప్పుడు నేమ్ ఏమి యూస్ చేస్తున్నావు? డేటా ఫైల్ 123 అంటున్నావు. ఈజ్ ఇట్ గోయింగ్ టు వర్క్ ప్రాపర్లీ? నో. ఓకే, ఇది కరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది అంటే వేరే రన్నర్లో నుంచి అప్లోడ్ ఏదైనా జరుగుంటే ఓకే, కానీ ప్రీవియస్గా, బట్ ఇట్ విల్ నాట్ డౌన్లోడ్. ఓకే, ఇఫ్ యూ గో టు మై యాక్షన్స్, ఇఫ్ యూ గో టు మై యాక్షన్స్, ఓకే, లెట్ మీ గో బ్యాక్, let me go back. Okay, this is my action, this is my action. Let me click on this triple dot. Okay, let me, sorry, this is disabling. Okay, let me click on run workflow, then click on run workflow. మాన్యువల్గా ట్రిగ్గర్ చేయాలా? ఓకే, చూడండి, ఇట్ ఈస్ ట్రిగ్గర్డ్. గో అండ్ రిఫ్రెష్. ఫస్ట్ జాబ్ ఎగ్జిక్యూట్ అవ్వనివ్వండి. చూడండి, ఫస్ట్ జాబ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. సెకండ్ జాబ్ ఫెయిల్ అయిపోవాలా? చూడండి, ఫస్ట్ జాబ్ రన్ అవుతుంది. ఒక మిషన్, ఉబంటు మిషన్ లాంచ్ అయి ఉంటుంది. దాంట్లో ఒక ఫైల్ క్రియేట్ అయ్యి డేటా అంతా సేవ్ అయి ఉంటుంది. ఆ డేటా సేవ్ అయిన తర్వాత లెట్స్ సి, సెకండ్ జాబ్ ఫెయిల్ అయిపోయింది చూడండి. ఫస్ట్ జాబ్ ఈజ్ సక్సెస్. ఓవరాల్ వర్క్ ఫ్లో ఈజ్ ఫెయిల్డ్. ఓవరాల్ వర్క్ ఫ్లో ఈజ్ ఫెయిల్డ్. ఓవరాల్ వర్క్ ఫ్లో ఈజ్ ఫెయిల్డ్. ఓకే, దెన్ గో టు జాబ్ టు వై ఇట్ ఈస్ ఫెయిల్, దెన్ చెక్ ద లాగ్స్. చూడండి, డౌన్లోడ్ ఆర్టిఫాక్ట్ దగ్గర ఫెయిల్ అయిపోయింది. అనేబుల్ టు లొకేట్ దిస్ ఆర్టిఫాక్టరీ. సోన్స్ ఆర్టిఫాక్టరీ నేమ్ ఇచ్చావు నువ్వు. ఓకే, ఆర్టిఫాక్ట్ నాట్ ఫౌండ్. ఆర్టిఫాక్ట్ నాట్ ఫౌండ్ అంటే ఏంది మీనింగు? ఇట్ ఈస్ నాట్ అప్లోడెడ్. ఈ ఫైల్ నేమ్తో ఇటువంటి ఆర్టిఫాక్ట్స్ అప్లోడ్ చేయలేదు. యు ఆర్ ట్రైంగ్ టు డౌన్లోడింగ్ ద సింగిల్ ఆర్టిఫాక్ట్. యూ కెన్ డౌన్లోడ్ ద మల్టిపుల్ ఆర్టిఫాక్ట్స్ ఆల్సో. విల్ సీ ఇన్ ద అప్కమింగ్ సెషన్స్. ఆర్ యూ అండర్స్టూడ్? కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అర్థమైందా మీకు? ఎస్, రైట్. Upload artifact and download artifact. Clear documentation we updated here. Please go through this. Please go through this. Okay. చూడండి, once you uploaded your artifactory, into GitHub repository, by default it will store up to default 90 days guys. ఫ్రీ అకౌంట్లో. నువ్వు పెయిడ్ అకౌంట్ అయితే యూ కెన్ ఎక్స్టెండ్ 90 డేస్ కన్నా ఎక్కువ డేస్ బ్యాకప్ తీయమని చెప్పొచ్చు. బట్ ఫ్రీ అకౌంట్లో మనకి 90 డేస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గో టు హియర్, ఓకే, లెట్ మీ క్లిక్ ఆన్ సెట్టింగ్స్. ఐ థింక్ లెట్ మీ క్లిక్ ఆన్ సెట్టింగ్స్. ఇక్కడే మనకి యాక్షన్స్, జనరల్ యాక్షన్స్. ఓకే, సి హియర్, ఆర్ అబ్జర్వ్, బై డిఫాల్ట్ 90 డేస్. యువర్ ఆర్గనైజేషన్ హ్యాస్ సెట్ టు మ్యాక్సిమం లిమిట్ 90 డేస్. బై డిఫాల్ట్ 90 డేస్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 900 ఇచ్చావు అనుకో, ఇట్ విల్ నాట్ టేక్. ఎందుకని? డ్యూరేషన్ మస్ట్ బి 90 డేస్, కానీ లేదంటే తక్కువైన ఇవ్వాలి. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫ్రీ టైర్ అకౌంట్. అండర్స్టూడ్? అర్థమైందా మీకు? డిఫాల్ట్గా 90 డేస్ వరకు ఈ డేటాని వాళ్ళు బ్యాకప్ తీయగలరు. దాని తర్వాత అది డిలీట్ అయిపోద్ది. మనకు ఫ్రీ అకౌంట్ అన్ని మనం ప్రాక్టీస్ చేసుకునే దానికి సింపులే కదా, నో ప్రాబ్లం. లెట్ మీ ఓపెన్ మై కోడ్ బేస్. ఓకే, లెట్ మీ గో టు హియర్. ఓకే, ఇఫ్ యూ గో టు మై ఆర్టిఫాక్ట్స్, చూడండి, సారీ, మై వర్క్ ఫ్లో ఈస్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ ఆర్టిఫాక్ట్ ఈస్ నాట్ ఫౌండ్. ఓకే, లెట్ మీ గో బ్యాక్. ఓకే, మీరు కావాలంటే ఆ ఫైల్ ఇక్కడే చూసుకోవచ్చు గైస్. వర్క్ ఫ్లో ఫైల్ చూసారనంటే ఆ ఫైల్ ఎందుకు ఫెయిల్ అయిందని ఇక్కడే ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడే మీరు ఆ ఫైల్ని ట్రబుల్ షూట్ చేసుకొని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. బెటర్ టు ఓపెన్ ఇన్ ఏ సపరేట్ టాబ్. కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇవన్నీ ఆల్ వర్క్ ఫ్లోస్ మనం ఏవైతే క్రియేట్ చేసామో. ఓకే, అలానే నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వేరియబుల్స్. వేరియబుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వేరియబుల్స్ కాన్సెప్ట్.
ఓకే, మనకు ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వేరియబుల్స్ జనరల్గా ఉంటాయి గైస్. నువ్వు సి లాంగ్వేజ్ అయినా, జావా అయినా, పైథాన్ అయినా, ఈవెన్ స్క్రిప్టింగ్లో షెల్ స్క్రిప్టింగ్ అయినా, ఓకే, ఏ స్క్రిప్టింగ్ అయినా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ వేరియబుల్స్ అనేది కంపల్సరీ ఉంటాయి. జనరల్గా వేరియబుల్ వేరియబుల్స్ మనం దేనికి వాడతాం? జనరల్గా మనం వేరియబుల్స్ దేనికి వాడతాం? ఫర్ ఎగ్జాంపుల్ A = 30 అని అంటే, ఈ 30 అనేటువంటి వాల్యూని మనం ఏలో స్టోర్ చేయడానికి, జనరల్గా 30 అనేటువంటి వాల్యూని ఏలో స్టోర్ చేయడానికి మనం వేరియబుల్స్ని యూస్ చేస్తుంటాం. అలానే మనం గిటబ్ యాక్షన్స్లో కూడా మనకి ఏదైనా యూఆర్ఎల్స్ కానీ కామన్గా ఏదైనా డేటాని యూస్ చేస్తుంటే అటువంటప్పుడు మనం వేరియబుల్స్ని యూస్ చేస్తుంటాం. అటువంటప్పుడు మనం వేరియబుల్స్ యూస్ చేస్తుంటాం. మనం ఏం చేస్తాం? ఫస్ట్ వర్క్ ఫ్లో నేమ్ రాస్తాం. ఓకే, వర్క్ ఫ్లో వర్క్ ఫ్లో నేమ్ రాస్తాం. దాని తర్వాత ఆ వర్క్ ఫ్లోలో ఏం డిఫైన్ చేస్తాం? ఆ వర్క్ ఫ్లోలో ఏముంటాయి? ఓకే, వెంటనే ఆన్ కండిషన్ రాస్తాం. ఓకే, ఆన్ అని చెప్పి దేన్ని బేస్ చేసుకొని ట్రిగ్గర్ అవ్వాలి? పుష్ని బేస్ చేసుకున్నా, క్రాన్ని బేస్ చేసుకున్నా, లేదా వర్క్ ఫ్లో డిస్పాచ్ అని ఆన్ కండిషన్ రాస్తాం. ఓకే, ఈ వర్క్ ఫ్లోలో ఏముంటాయి? మల్టిపుల్ జాబ్స్ ఉంటాయి. వర్క్ ఫ్లోలో ఏముంటాయి? మల్టిపుల్ జాబ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద జాబ్ 1, దిస్ ఇస్ ద జాబ్ 1, దిస్ ఇస్ ద జాబ్ 2, దిస్ ఇస్ జాబ్ 2. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ జాబ్ 3. ఓకే, అలానే ఈ జాబ్స్లో ఈ జాబ్స్లో మళ్ళా ఏముంటాయి? స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, ఓకే, స్టెప్ 2, స్టెప్ 2, ఇక్కడ కూడా స్టెప్ 1. ఇలా మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. ఒక్కొక్క జాబ్లో మళ్ళీ స్టెప్స్ ఉంటాయి. దిస్ ఇస్ ద వర్క్ ఫ్లో. మనం డే 1 నుంచి చెప్తుండేది ఇదే టర్మ్స్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, యూ కెన్ డిక్లేర్ ఏ యూ కెన్ డిక్లేర్ ఏ వేరియబుల్ ఎట్ స్టెప్ లెవెల్ ఆల్సో. వేరియబుల్స్ స్టెప్ లెవెల్స్లో కూడా డిక్లేర్ చేయొచ్చు. ట్రై టు అండర్స్టాండ్, వేరియబుల్స్ని మనం స్టెప్ లెవెల్లో డిక్లేర్ చేయొచ్చు. అంటే స్కోప్ ఆఫ్ ఎ వేరియబుల్ అంటాం. లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ అంటాం మనం ప్రోగ్రామెటికల్గా. ఇక్కడ కూడా నువ్వు ఒక స్టెప్ లెవెల్లో ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేస్తే స్కోప్ ఆఫ్ దట్ వేరియబుల్స్ ఎంతవరకు ఉంటుంది? స్కోప్ ఆఫ్ దట్ వేరియబుల్స్ ఎంతవరకు ఉంటుంది? ఆ స్టెప్ వరకే ఉంటుంది. అండర్స్టూడ్? చూడండి ఇక్కడ మనకి ఇయర్ చూడండి, ఆ స్కోప్ అంటే ఈ స్టెప్ వరకే యాక్సెస్ ఉంటుంది. అలానే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ డిక్లేరింగ్ వేరియబుల్ సెట్ జాబ్ లెవెల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ డిక్లేరింగ్ వేరియబుల్ సెట్ జాబ్ లెవెల్లోగా నువ్వు ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేసావు అనుకో. చూడండి, స్టెప్ లెవెల్, జాబ్ లెవెల్, వర్క్ ఫ్లో లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ లెవెల్ ఎగ్జాంపుల్ చూసారంటే ఇక్కడ చూడండి, ఈ స్టెప్లో నువ్వు వేరియబుల్ని డిక్లేర్ చేసావు. ఓకే, అలానే చూపిస్తాను నేను ప్రతి కాన్సెప్ట్. వేరియబుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వరకే వర్క్ ఫ్లో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దిస్ ఇస్ జాబ్ లెవెల్ గైస్. దిస్ ఇస్ జాబ్ లెవెల్. దిస్ ఇస్ జాబ్ లెవెల్ వేరియబుల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జాబ్ లెవెల్ వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఏంది మీనింగ్? ఈ జాబ్కి సంబంధించి అన్ని స్టెప్స్లో ఈ వేరియబుల్స్ యాక్సెస్ చేయాలంటే ఈ జాబ్ కన్నా ముందు వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. ఈ జాబ్ కన్నా ముందు నువ్వు వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. వన్ ఆర్ మోర్ వేరియబుల్స్ గైస్, వన్ ఆర్ మోర్ వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఈ జాబ్కి డిక్లేర్ చేసావు అనుకో, ఈ జాబ్ వరకే యాక్సెస్ ఉంటుంది. ఈ జాబ్కి నువ్వు వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఈ జాబ్ వరకు యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ జాబ్కి డిక్లేర్ చేస్తే ఈ జాబ్ వరకు యాక్సెస్, ఈ జాబ్ వరకు ఉంటుంది. లేదు, అసలు అన్నీ కాదు, ఈ జాబ్ లెవెల్ యాక్సెస్ కాదు, ఎంటైర్ వర్క్ ఫ్లో. ఒకసారి నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే హోల్ వర్క్ ఫ్లో మొత్తం యాక్సెస్ ఉండాలి అని అంటే యూనిట్ డిక్లేర్ ద వేరియబుల్ సెట్ వర్క్ ఫ్లో లెవెల్. యూనిట్ డిక్లేర్ ద వేరియబుల్ సెట్ వర్క్ ఫ్లో లెవెల్. అర్థమైందా? వర్క్ ఫ్లో లెవెల్లో మనకి 3 టైప్స్. అవుట్ సైడ్ ద వర్క్ ఫ్లో కూడా గిటబ్లోనే వేరియబుల్స్ డిక్లేర్ చేయొచ్చు. విల్ సీ దట్. చూడండి, జాబ్ లెవెల్లో వేరియబుల్స్ డిక్లేర్ చేయొచ్చు. సారీ, స్టెప్ లెవెల్లో వేరియబుల్ డిక్లేర్ చేయొచ్చు. దాని స్కోప్ ఎంతవరకు ఉంటుంది? ఆ స్టెప్ వరకే యాక్సెస్ చేయగలవు. నేను ప్రాక్టికల్గా చూపిస్తాను, డోంట్ వరీ. అదే జాబ్ లెవెల్లో డిక్లేర్ చేస్తే ఆ జాబ్కు మాత్రమే నువ్వు వేరియబుల్ని యాక్సెస్ చేయగలవు. లేదు, జాబ్ లెవెల్ కాదు, స్టెప్ లెవెల్ కాదు, ఎంటైర్ వర్క్ ఫ్లో లెవెల్లో నువ్వు వేరియబుల్ని డిక్లేర్ చేయాలనంటే ఇక్కడ వర్క్ ఫ్లో ఇక్కడ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. లేదు, ఒక మల్టిపుల్ వర్క్ ఫ్లోస్కి అదే అదే కామన్ వేరియబుల్ అనుకో. ఈ వర్క్ ఫ్లోకి ఒక కామన్ వేరియబుల్ ఉంటుంది, ఇంకొక వర్క్ ఫ్లో కూడా అదే కామన్ వేరియబుల్ ఉంటుంది, ఇంకొక వర్క్ ఫ్లో క్రియేట్ చేసిన అదే వేరియబుల్ ఉందనుకో. అప్పుడు నువ్వేం చేయాలంటే ఆ గిటబ్ రిపాజిటరీ లెవెల్లో డిఫైన్ చేయాలి వేరియబుల్. అర్థమైందా? అర్థమైందా? ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి? స్టెప్ లెవెల్ వేరియబుల్. సెకండ్ వన్ జాబ్ లెవెల్ వేరియబుల్. థర్డ్ వన్ వర్క్ ఫ్లో వేరియబుల్స్. ఫోర్త్ వన్ రిపాజిటరీ వేరియబుల్స్. రిపాజిటరీ 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 వేరియబుల్స్ అంటే
ఏ వర్క్ ఫ్లోకైనా ఆ వేరియబుల్ వాడుకోవచ్చు నువ్వు. ఓకే. అసలు ఎందుకు ఎందుకు వేరియబుల్స్ జనరల్గా మనం వాడతాం? నువ్వు ఒక కాన్ఫిగరేషన్ కోడ్ రాసావు, ఒక జావా కోడ్ లేదా ఒక పైథాన్ ఏదైనా ఒక స్క్రిప్ట్ రాస్తున్నావు. హలో, 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 కేకే అని రాస్తుంటాను. హలో, హలో డెవాప్స్ అని రాశాను. హలో డెవాప్స్ అని రాశాను. ఓకే. హాయ్, హాయ్ డెవాప్స్, డెవాప్స్ 1 2 3 9 5 6 అని రాశాను. ఓకే. హలో, హలో, హాయ్, హాయ్ డెవాప్స్ అని రాశాను. ఇది ఒక స్క్రిప్ట్, సింపుల్ స్క్రిప్ట్. ఇలా ఎక్కడైనా కానీ ప్రతిది ఇక్కడ ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద కామన్ వర్డ్? రిపీటెడ్గా కనిపిస్తున్నటువంటి వర్డ్ ఏంది? డెవాప్స్. ఇప్పుడు ప్రతిసారి ఇలా మాన్యువల్గా హార్డ్ కోడ్ చేస్తే ఏమవుతుంది? డ్యూ టు సమ్ అదర్ రీజన్ తర్వాత ఈ స్క్రిప్ట్లో ఎక్కడైతే డెవాప్స్ ఉందో మనం ఏదైనా ప్యాటర్న్ చేంజ్ చేయాలంటే మళ్ళీ మాన్యువల్గా వచ్చి చేంజ్ చేసుకుంటా. ఓకే, అన్నిటిని ఫిల్టర్ చేసి ఒకేసారి చేంజ్ చేయొచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ హైలీ రికమెండెడ్. ఏదైతే కామన్గా అనిపిస్తుందో, ఏవైతే మీకు కామన్ అనిపిస్తాయి ఆ వేరియబుల్స్ని మీరు ఏం చేయాలా? వీటికి వేరియబుల్స్ క్రియేట్ చేయాలా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నాను? కోర్సు, ఓకే, సి ఈక్వల్ టు డెవాప్స్ అని ఇస్తా. సి ఈక్వల్ టు డెవాప్స్ అని ఇస్తా. డెవాప్స్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేశా. ఇక్కడ నువ్వు దీన్ని యాక్సెస్ చేసేటప్పుడు ఎలా యాక్సెస్ చేయాలా? డాలర్ సి. ఓకే, హియర్ ఆల్సో డాలర్ సి, డాలర్ సి, హియర్ ఆల్సో డాలర్ సి. అంటే ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ అనేటువంటి కోర్స్ని డెవాప్స్ అనేటువంటి కోర్స్ని పైథాన్గా చేంజ్ చేయాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ టు పైథాన్, యూ నో నీడ్ టు టచ్ యువర్ మెయిన్ కోడ్. నీ ఎంటైర్ కోడ్ని టచ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడికి వచ్చి పైథాన్ చేంజ్ అయిపోతే అన్ని వేరియబుల్స్లో రీప్లేస్ అయిపోద్ది. అర్థమైందా? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వేరియబుల్స్? వేరియబుల్స్ వాడడం వల్ల దిస్ ఇస్ ద సి అనేటువంటి వేరియబుల్ ఇది. దిస్ ఇస్ ద వేరియబుల్. యూ కెన్ యూజ్ దిస్ వేరియబుల్ ఎట్ స్టెప్ లెవెల్, వాట్ ఈస్ దట్, జాబ్ లెవెల్, వర్క్ ఫ్లో లెవెల్, ఆర్ ఎల్స్ రిపాజిటరీ లెవెల్. ఎలా ఎక్కడ డిక్లేర్ చేస్తావు అనేది డిపెండ్స్ ఆన్ యువర్ యూస్ కేస్. నీ యూస్ కేస్ని బట్టి నువ్వు డిక్లేర్ చేసుకుంటా ఉండాలి. నీ యూస్ కేస్ని బట్టి మీరు డిక్లేర్ చేయాలి. ఆర్ యు గైస్ ఆర్ క్లియర్ అబౌట్ వేరియబుల్? వేరియబుల్ అంటే అర్థమైందా? బిఫోర్ డైరెక్ట్లీ గోయింగ్ అండ్ టు ఎగ్జిక్యూటింగ్ ద ఫ్యూ వర్క్ ఫ్లోస్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఓకే ఫైన్. లెట్ మీ గో టు హియర్. చూడండి వేరియబుల్స్ కాన్సెప్ట్. వై యూ నీడ్ వేరియబుల్స్? వై ప్రాబ్లం, యాక్చువల్ ప్రాబ్లం ఏంటి? ఎందుకు మనం వేరియబుల్స్ వాడాలి? ఫస్ట్ కాన్సెప్ట్కి ప్రాబ్లం స్టేట్మెంట్ చూడండి. ఎందుకు మనం వేరియబుల్స్ వాడాలి? బిఫోర్ అండర్స్టాండింగ్ వేరియబుల్స్, బిఫోర్ డైరెక్ట్లీ జంపింగ్ ఇన్ టు ద వేరియబుల్స్ కాన్సెప్ట్, ఇమాజిన్ యు ఆర్ రైటింగ్ ఏ సింపుల్ వర్క్ ఫ్లో వేర్ యు ఆర్ యూజింగ్ ద సేమ్ వాల్యూ మల్టిపుల్ ప్లేసెస్. ఒకే వాల్యూని మల్టిపుల్ ప్లేసెస్లో ఆ వర్క్ ఫ్లోలో వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు ప్రింట్ ఏ కంపెనీ నేమ్ ఇన్ మల్టిపుల్ స్టెప్స్. ఇది ఫస్ట్ స్టెప్. చూడండి, చూడండి, వితౌట్ వేరియబుల్స్, వేరియబుల్స్ లేకుండా కోడ్ ఇది. చూడండి, ఫస్ట్ స్టెప్ ఇది. కంపెనీ నేమ్ కేకే ఫండా అని ఇచ్చాడు. సెకండ్ స్టెప్లో కేకే ఫండా ట్రైనింగ్ అన్నాడు. థర్డ్ స్టెప్లో దిస్ ఈస్ కేకే ఫండా వర్క్ ఫ్లో అని ఇచ్చా. ఫోర్త్ స్టెప్లో థ్యాంక్స్ ఫ్రమ్ కేకే ఫండా అని ఇచ్చా. అంటే వాట్ ఈస్ ద కామన్ స్ట్రింగ్ హియర్? కేకే ఫండా ఈస్ ద కామన్ స్ట్రింగ్. అంటే నువ్వు ప్రతిసారి రిపీట్ అవుతున్నటువంటి స్ట్రింగ్స్ని మనం వేరియబుల్గా డిక్లేర్ చేసుకోవాలి. దిస్ ఇస్ కామన్ ఫర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గైస్. నాట్ ఓన్లీ గిటబ్, నాట్ ఓన్లీ గిటబ్ యాక్షన్స్. గిటబ్ యాక్షన్స్ ఏదో చెప్తున్నామని చెప్తున్నాం, కానీ దిస్ ఇస్ వేరియబుల్ కాన్సెప్ట్ ఈస్ కామన్ ఫర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? ద వాల్యూ కేకే ఫండా ఈస్ రిపీటెడ్ ఎవ్రీవేర్. ప్రతిది ఇక్కడ రిపీట్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద నేమ్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద నేమ్, యూ మస్ట్ అప్డేట్ ద ఆల్ ద స్టెప్స్. యూ మస్ట్ అప్డేట్ ద ఆల్ ద స్టెప్స్. మోర్ ఛాన్సెస్ ఆఫ్ మిస్టేక్స్ జరిగే దానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, వర్క్ ఫ్లో బికమ్స్ వెరీ హార్డ్ టు మెయింటైన్. ఎందుకని? కామన్ డూప్లికేట్ కూడా అంతా నువ్వు రాసుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, కస్టమైజ్ చేయకుండా మెయింటైన్ చేయడం కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అనదర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ రన్ అని రాశాను. ఈ డేటాని అవుట్పుట్ డాట్ టీఎక్స్టీ ఫైల్లోకి పాస్ లైనెక్స్ కమాండ్. దాని తర్వాత క్యాట్ చేసేటప్పుడు కూడా అవుట్పుట్ డాట్ టీఎక్స్టీని క్యాట్ చేశాను. మళ్ళీ ఫైల్ రిమూవ్ చేసేటప్పుడు కూడా అవుట్పుట్ డాట్ టీఎక్స్టీని రిమూవ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నాం. మనం ఈ వర్క్ ఫ్లోలో ఫైల్ నేమ్ ఈ ఫైల్ కాదు, డిఫరెంట్ ఫైల్ నేమ్ ఇవ్వాలనుకున్న ఆటోమేషన్కి. అప్పుడు నువ్వు అన్ని దిక్కలు చేంజ్ చేయాలి. అటువంటప్పుడు అటువంటప్పుడు ఈ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేయాలా? యూనిట్ టు డిక్లేర్ ఏ వేరియబుల్స్. ఓకే, చూడండి, అప్లికేషన్ నేమ్ కేకే ఫండా. ఓకే, ఫైల్ నేమ్ అవుట్పుట్ డాట్ టీఎక్స్టీ.
సిటీ హైదరాబాద్ ఇలా డిక్లేర్ చేస్తావు. ఇది యామెల్ ఫార్మెట్లో అయితే. ఓకే. నువ్వు యాక్సెస్ చేసేటప్పుడు ఎలా యాక్సెస్ చేయాలా? డాలర్ అప్లికేషన్ నేమ్, డాలర్ ఫైల్. ఇక్కడ నువ్వు ఏదైతే వేరియబుల్ నేమ్ ఇచ్చుంటో అవి ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు. యూజ్ దెమ్ ఎనీవేర్. అది నువ్వు దానికి ఎంతవరకు నువ్వు స్కోపు ఏ సిచ్యువేషన్లో నువ్వు వేరియబుల్ని డిక్లేర్ చేసావో దాన్ని బేస్ చేసుకొని యాక్సెస్ చేయొచ్చు. ఆల్వేస్ రిమెంబర్, అవాయిడ్ ద డూప్లికేషన్ ఆఫ్ కోడ్. అవాయిడ్ ద డూప్లికేషన్ ఆఫ్ కోడ్ అంటే రిపీటెడ్గా నువ్వు కోడ్ రాస్తుంటే ప్లీజ్ ట్రై టు అవాయిడ్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే కోడ్, ఇదే లైను ఒక 5 లైన్స్ ఉందనుకో. ఇదే ఇదే బాక్స్ ఒక 5 లైన్స్ ఉందనుకో. ఇక్కడ ఒక 5 లైన్స్, ఇక్కడ ఒక 5 లైన్స్, ఇక్కడ ఒక 5 లైన్స్ రాస్తే కోడ్ ఏం అయిపోద్ది? నెంబర్ ఆఫ్ లైన్స్ పెరిగిపోద్ది. నెంబర్ ఆఫ్ లైన్స్ డేటా పెరిగిపోద్ది. కోడ్ రీడబిలిటీని పెంచాలి నువ్వు. ఒక్కసారి డిక్లేర్ చేయి, యూ కెన్ యూస్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్. ఓకే. మన జావాలో కూడా చెప్పుంటా కదా మీ కోడ్. సారీ, మీకు మన జావాలో రైట్ వన్స్ రన్ ఎనీవేర్, వరా అనేటువంటి స్లోగన్ ఉంది. రైట్ వన్స్ రన్ ఎనీవేర్. అలానే డిక్లేర్ వన్స్ యూజ్ ఇట్ ఎనీవేర్. డిక్లేర్ వన్స్ యూజ్ ఇట్ ఎనీవేర్. ఓకే, ఫైన్. అలా యూజ్ చేసుకునే దానికి మనకి వర్క్ ఫ్లో లెవెల్లో అయితే 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. స్టెప్ లెవెల్ వేరియబుల్, జాబ్ లెవెల్ వేరియబుల్, వర్క్ ఫ్లో లెవెల్ వేరియబుల్. ఓకే. ఈచ్ హ్యావ్ డిఫరెంట్ స్కోప్. స్కోప్ అంటే ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టర్మ్ స్కోప్? వేర్ టు యాక్సెస్, వేర్ నాట్ టు యాక్సెస్. స్కోప్ అంటే ఏంది? నువ్వు స్టెప్ లెవెల్లో యాక్సెస్ చేస్తే స్టెప్ లెవెల్లోనే యాక్సెస్ ఉంటుంది. జాబ్ లెవెల్లో డిక్లేర్ చేస్తే జాబ్ లెవెల్లోనే యాక్సెస్ ఉంటుంది. వర్క్ ఫ్లో డిక్లేర్ చేస్తే వర్క్ ఫ్లోలోనే యాక్సెస్ ఉంటుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టర్మ్ స్కోప్. స్కోప్ ఆఫ్ ఏ వేరియబుల్, వేర్ టు యాక్సెస్, వేర్ నాట్ టు యాక్సెస్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, స్టెప్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ స్టెప్లో, ఓకే, లెట్ మీ కాపీ దిస్ కోడ్, ట్రై టు అండర్స్టాండ్. లెట్ మీ గో టు మై వైట్ బోర్డ్, మీ స్క్రోల్ రైట్, let me scroll right. Okay, let me paste it. Let me paste it. Yeah, we'll see guys. Okay, CICD ఎలా రాయాలనేది. దిస్ ఈస్ డే 4 or డే 5 ఆఫ్ ద GitHub Actions. డే 5. ఫైన్. సారీ, డే 4, రైట్? ఇట్స్ మై బ్యాడ్. డే 4. ఓకే, ఫైన్. Let me try to see. Let me try to explain. This is the workflow name, ఓకే. ఆన్ డిస్పాచ్, వర్క్ ఫ్లో డిస్పాచ్ అంటే మాన్యువల్గా నేను అక్కడికి వెళ్ళి ట్రిగ్గర్ చేస్తాను. ఎందుకంటే ప్రతి పుష్కి ట్రిగ్గర్ అవుతాం అన్నదానంటే మనకు ఉన్నటువంటి టైము తక్కువ ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ సెట్టింగ్స్లో కూడా చూపించుంటాను. అందుకని నేను మాన్యువల్గానే ట్రిగ్గర్ చేయాలనుకుంటున్నాను. జాబ్ సెక్షన్లో, ఓకే, నేనేం చెప్తున్నాను? దిస్ ఇస్ ద రన్నర్. దిస్ ఇస్ ద రన్నర్. ఓకే. ఈ రన్నర్ జాబ్ నేమ్ ఏంటి? జాబ్ నేమ్ ఈస్ డెమో. ట్రై టు అండర్స్టాండ్. జాబ్ నేమ్ ఈస్ డెమో. యూ కెన్ గివ్ ఎనీ జాబ్ నేమ్. నీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని జాబ్ నేమ్ ఇవ్వాలి. ఒక జాబ్లో మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. హౌ మెనీ స్టెప్స్ ఆర్ దేర్? 2 స్టెప్స్ ఆర్ దేర్. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ ఫస్ట్ స్టెప్లో ఎన్ని ఎన్ని ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ డిక్లేర్ చేశాను? 2 ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. ఓకే, ఐ మీన్ బెంగళూరు గైస్, యాక్చువల్ ఐ మెన్షన్ హైదరాబాద్, డోంట్ వర్రీ. ఓకే, చూడండి. చూడండి, 2 ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. వన్ ఈజ్ సిటీ, అనదర్ వన్ ఈజ్ ట్రైనర్. వన్ ఈజ్ సిటీ, అనదర్ వన్ ఈజ్ ట్రైనర్. ఓకే. వన్ ఈజ్ సిటీ, అనదర్ వన్ ఈ ట్రైనర్. ఇప్పుడు ఈ వేరియబుల్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి చెప్పండి. ఈజ్ దిస్ వేరియబుల్స్ ఆర్ ఇన్సైడ్ ఏ స్టెప్ ఆర్ అవుట్ సైడ్ ఏ స్టెప్? ఈజ్ దిస్ వేరియబుల్స్ ఆర్ ఇన్సైడ్ ఏ స్టెప్ ఆర్ అవుట్ సైడ్ ఏ స్టెప్? దిస్ వేరియబుల్స్ ఆర్ ఇన్సైడ్ ఏ స్టెప్. స్టెప్ లోపల ఉన్నాయి. చూడండి, వాట్ ఈస్ ద స్టెప్? దిస్ ఇస్ ద స్టెప్. ఈ స్టెప్ లోపల ఉన్నాయి. ఓకే. అంటే వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ దిస్ వేరియబుల్స్? వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ దిస్ వేరియబుల్స్? ఆ స్టెప్ మాత్రమే యాక్సెస్ చేయగలవు. ఆ స్టెప్లో మాత్రమే వేరియబుల్స్ని నువ్వు యాక్సెస్ చేయగలవు. ఓకే. దాని తర్వాత ఈ వేరియబుల్స్ని జనరల్గా డిస్ప్లే చేస్తాను ఎకో కమాండ్ ద్వారా. నువ్వు ఎక్కడ కావాలంటే అట్లా నీ స్క్రిప్ట్లో వాడుకోవచ్చు. నేను మీ కాన్సెప్ట్ చెప్పడానికి జనరల్గా ఎకో కమాండ్ ద్వారా డిస్ప్లే చేస్తాను. ఓకే. పైప్ సింబల్ ఎందుకు వాడానని. మల్టిపుల్ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాలనంటే పైప్ సింబల్ వాడాలి. ఓకే. ఇక్కడ వరకు అయిపోయింది. ఈ స్టెప్ వరకు స్కోప్ అయిపోయింది. దాని తర్వాత నేను ఏం చేశాను? ఐ స్టార్టెడ్ వన్ మోర్ స్టెప్. దట్ ఈస్ నెక్స్ట్ స్టెప్, అంటే అనదర్ స్టెప్ నేమ్. ఇన్ దిస్ స్టెప్ ఆల్సో ఐఎమ్ ట్రైంగ్ టు యాక్సెస్ దిస్ సిటీ వేరియబుల్.
and trainer variable. Is it possible to access? Tell me. I clearly told ఏదైనా ఒక వేరియబుల్ని ఒక ఒక స్టెప్లో డిఫైన్ చేస్తే ఆ స్టెప్ వరకే యాక్సెస్. వేరే స్టెప్లో యాక్సెస్ చేయాలనంటే ఈజ్ ఇట్ పాసిబుల్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ద స్కోప్ ఈజ్ వెరీ లిమిటెడ్ టు అస్. ద స్కోప్ ఈజ్ వెరీ లిమిటెడ్ టు అస్. ఓకే, వాట్ యూ నీడ్ టు డూ గైస్? ఈ టర్మ్స్ అన్నీ తెలియకుండా సింపుల్ గిటబ్ యాక్షన్స్ ఒక సింపుల్ అప్లికేషన్ తీసుకొని టాప్ టు బాటమ్ మొత్తం ఒక హాఫ్ అన్ అవర్లో ఎగ్జిక్యూట్ చేసేసి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే నీ కాన్సెప్ట్ క్లారిటీ ఉండదు. నువ్వు ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత బై మిస్టేక్ ఒకవేళ నీ గిటబ్ యాక్షన్స్ ఉంటే అక్కడ ఉన్నటువంటి కోడ్ చూస్తే ఏం జరుగుతుందో ముందు నీకు అర్థం అవ్వాలి. ఓకే, ఈ కాన్సెప్ట్స్ అన్ని తెలిస్తే నీకు అక్కడ ఉన్నటువంటి కోడ్ చూస్తే మీకు అర్థం అవుతుంది. 100% ఐఎమ్ షూర్. ఓకే, ఫైన్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే, ఫైన్. లెట్ మీ ట్రై టు కాపీ దిస్. లెట్ మీ ట్రై టు కాపీ దిస్. నేను ఏం చేస్తున్నాను అంటే వేరియబుల్స్ కోసం ఒక వర్క్ ఫ్లోని క్రియేట్ చేస్తాను. ఓకే, లెట్ మీ గో టు మై వర్క్ ఫ్లో సెక్షన్. వేరియబుల్స్ కోసం సపరేట్గా ఒక వర్క్ ఫ్లోని ఫైల్ నేమ్ వచ్చేసి లెట్ మీ ట్రై టు గివ్ ఫైల్ నేమ్ ఇస్ ఓకే వేరియబుల్స్ వేరియబుల్స్ డాట్ యామెల్ అని ఇస్తాను. ఓకే, వేరియబుల్స్ డాట్ యామెల్ అని ఇస్తాను. లెట్ మీ ట్రై టు పేస్ట్ ఇట్. సింపుల్. ఇది వితౌట్ జాబ్ లెవెల్ వేరియబుల్స్. దిస్ ఇస్ స్టెప్ లెవెల్ వేరియబుల్స్. ఇక్కడ ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు డిస్ప్లే అవ్వద్ద సిటీ ఏందని లేదా ట్రైనర్ ఏందని డిస్ప్లే అవ్వదు. చూద్దాం, లెట్స్ సి. ఓకే, ఇక్కడ ఎందుకని ఇచ్చానంటే మాన్యువల్గా ట్రిగ్గర్ చేయడానికి. లెట్ మీ కమిట్ ద చేంజెస్. లెట్ మీ ట్రై టు కమిట్ ద చేంజెస్. లెట్ మీ ట్రై టు కమిట్ ద చేంజెస్. వాట్ ఈస్ మై వర్క్ ఫ్లో నేమ్? ఓకే, లెట్ మీ గో టు మై యాక్షన్స్ పేజ్. లెట్ మీ గో టు మై యాక్షన్స్ పేజ్. లెట్ మీ ట్రై టు రిఫ్రెష్ ద యాక్షన్స్. లెట్ మీ ట్రై టు రిఫ్రెష్ ద యాక్షన్స్. లెట్ మీ ట్రై టు రిఫ్రెష్ ద యాక్షన్స్. ఓకే, let me try to refresh the actions. Okay, then what is our okay validating sorry, what name? This one, స్టెప్ లెవెల్ ఎగ్జాంపుల్. ఓకే, ఫైన్. అక్కడ నువ్వు వర్క్ ఫ్లో నేమ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూపిస్తా నేము. ఫైల్ నేమ్ కావాలంటే ఇక్కడికి వెళ్ళి మీరు దీన్ని రన్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడికి వచ్చి వర్క్ ఫ్లో అని కొడితే రన్ అవుద్ది. లెట్స్ సి, రన్ అవనివ్వండి. లెట్ మీ ట్రై టు రీఫ్రెష్. లెట్ మీ ట్రై టు రీఫ్రెష్. ఓకే, సి, వర్క్ ఫ్లో స్టార్టెడ్. లెట్ మీ ట్రై టు ఓపెన్. వర్క్ ఫ్లో స్టార్టెడ్. చూడండి, వేరియబుల్ స్టార్ట్ యామెల్ ఫైల్ ట్రిగ్గర్ అయింది. ఇక్కడ చూస్తే ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, చూడండి, జాబ్ సెటప్ అయింది. ఇట్ ఈస్ సెటప్ ద జాబ్ సో అండ్ సో రన్నర్ అలర్ట్ అయింది. ఓకే, స్టెప్ లెవెల్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ చూడండి, రన్ ఎకో సిటీ ఈస్ $సిటీ అని ఇస్తే ఏమని వచ్చింది? సిటీ ఈస్ హైదరాబాద్ అని వచ్చింది. మళ్ళీ ఎకో కమాండ్లు ఇచ్చుంటావు అక్కడ. ఓకే, ట్రైనర్ ఈస్ ప్రశాంత్ అని వచ్చింది. అదే నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూడండి, అనదర్ స్టెప్ రాశారు కదా మీరు. నెక్స్ట్ స్టెప్ నేమ్ ఏంటి? నెక్స్ట్ స్టెప్లో చూడండి. నెక్స్ట్ స్టెప్లో ఈజ్ ఇట్ గోయింగ్ టు డిస్ప్లే సిటీ ఈజ్ అని పడింది. మళ్ళీ నీకు సిటీ డిస్ప్లే కాల. అండ్ ట్రైనర్ ఈజ్ అని పడింది, ట్రైనర్ డిస్ప్లే కాల. ఆర్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ వేరియబుల్స్? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇన్ అనదర్ స్టెప్, ఈ స్టెప్లో ఓకే, ఈ స్టెప్లో నువ్వు డిక్లేర్ చేసావు, దోస్ థింగ్స్ ఆర్ ఫైన్. బట్ ఈ స్టెప్లో పాసిబుల్ ఉందా? ఈ స్టెప్లో పాసిబుల్ ఉందా? అనదర్ స్టెప్లో ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్ నౌ? స్టెప్ లెవెల్లో యాక్సెస్ పాసిబుల్ ఉండదని అనదర్ స్టెప్కి. ఈ ప్రాబ్లం ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలా? నీకు అక్కడ రాసేటువంటి స్టెప్స్ అన్నిటికీ కామన్గా మీరు యాక్సెస్ చేయాలి అని అంటే ఇప్పుడు వన్ స్టెప్ 2 స్టెప్స్ కాదు, ఒకవేళ 4 5 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ అన్నిటికీ కామన్ వేరియబుల్ అనుకో. ఇది సిటీ అనేది కామన్ వేరియబుల్, ట్రైనర్ నేమ్ కామన్ వేరియబుల్ అన్ని స్టెప్స్కి. ఇప్పుడు నువ్వు ఎక్కడ డిఫైన్ చేయాలి ఆ వేరియబుల్ని? ఈ స్టెప్ లెవెల్లో డిఫైన్ చేయాలా, లేదనంటే జాబ్ లెవెల్లో డిఫైన్ చేయాలా? వేర్ వీ నీడ్ టు డిఫైన్ దిస్? జాబ్ లెవెల్లో మనం ఆ వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలా? ఎక్కడ డిఫైన్ చేయాలా? జాబ్ లెవెల్లో డిక్లేర్ చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సి, లెట్స్ సి, యూ అండర్స్టూడ్ దిస్ ప్రాబ్లమ్. ఐ థింక్ యూ గైస్ ఆర్ అండర్స్టూడ్ దిస్ ప్రాబ్లమ్. లెట్ మీ గో టు టేక్ ద జాబ్ లెవెల్. లెట్ మీ టేక్ ద జాబ్ లెవెల్. ఓకే, లెట్ మీ టేక్ ద జాబ్ లెవెల్. ఓకే, లెట్ మీ ట్రై టు ఇన్సర్ట్ దిస్ కోడ్ ఇన్ టు మై వైట్ బోర్డ్. ఓకే, ఫైన్. లెట్ మీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్ జాబ్ లెవెల్. లెట్ మీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్ జాబ్ లెవెల్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద వర్క్ ఫ్లో. దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద వర్క్ ఫ్లో. దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద వర్క్ ఫ్లో. ఓకే, ఓకే, అండ్ వర్క్ ఫ్లో డిస్పాచ్. ఓకే, వర్క్ ఫ్లో డిస్పాచ్ జాబ్స్. ఓకే, దిస్ ఇస్ ద జాబ్. 1 సెకండ్.
సారీ గైస్, సారీ గైస్, ఎక్స్ట్రీమ్లీ. ఓకే, చూడండి. జాబ్స్లో దిస్ ఇస్ ద జాబ్ నేమ్ ఎగ్జాంపుల్. ఈ జాబ్లో మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి చూడండి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి జాబ్కి రన్నర్, ఈ రన్నర్లో ఈ స్టెప్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. నేనేం చేశాను, ఈ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ వేర్ ఐ డిక్లేర్డ్, దిస్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఐ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ జాబ్ లెవెల్లో నేను వేరియబుల్ని డిక్లేర్ చేశాను. జాబ్ లెవెల్లో నేను వేరియబుల్ని డిక్లేర్ చేశాను అంటే ఈ వేరియబుల్స్ ఈ వేరియబుల్స్ ఈ స్టెప్లో వాడుకోవచ్చు, ఈ స్టెప్లో వాడుకోవచ్చు, ప్రతి స్టెప్లో మీరు యూస్ చేసుకోవచ్చు, ప్రతి స్టెప్లో మీరు యూస్ చేసుకోవచ్చు, జాబ్ లెవెల్లో యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు రెండు దిక్కుల ప్రింట్ అవద్దా లేదా? టెల్ మీ. కంపెనీ నేమ్ ఇక్కడ కంపెనీ డిస్ప్లే అవ్వాలా, అలానే కంట్రీ ఇక్కడ కంట్రీని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. గైస్, ఈ స్టెప్లో రెండు వేరియబుల్స్ నేను యాక్సెస్ చేసుకో, ఈ స్టెప్లో రెండు వేరియబుల్స్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యాక్సెస్ చేసుకో, నో ప్రాబ్లం. బట్ ఫస్ట్ స్టెప్లో వీఆర్ ట్రయింగ్ టు గెట్ ద కంపెనీ, సెకండ్ స్టెప్లో వీఆర్ ట్రయింగ్ టు గెట్ ద కంట్రీ. కంట్రీ 100% డిస్ప్లే అవుతుంది. ఎందుకని? లెట్ మీ గో అండ్ సీ. దట్ ఈస్ ద జాబ్ లెవెల్ వేరియబుల్. దోస్ ఆర్ ద జాబ్ లెవెల్ వేరియబుల్స్. లెట్ మీ గో టు మై వర్క్ ఫ్లోస్. లెట్ మీ గో టు మై వర్క్ ఫ్లోస్. క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ ఫైల్. క్లిక్ ఆన్, మీరు క్రియేట్ చేస్తారో లేదంటే ఉన్నదాన్ని అయినా అప్డేట్ చేయండి. ఎందుకు ఎన్ నెంబర్ ఆఫ్ వర్క్ ఫ్లోస్? ఓకే, నో ప్రాబ్లం. ఓకే, వేరియబుల్స్ డాట్ యామ్ఎల్ అని ఉంది. ఓకే, మీరు క్రియేట్ చేస్తాను లేదు ఉన్నదాన్ని అప్డేట్ చేస్తాను, నో ప్రాబ్లం. ఉన్నదాన్ని అప్డేట్ చేస్తే ఆ నేమ్ అప్డేట్ అయిపోద్ది అంతే. ఓకే, రిమూవ్ చేసేసి ఉన్నటువంటి ఫైల్ని రిమూవ్ చేసేసి పేస్ట్ చేసేయండి. ఓకే, లెట్ మీ కమిట్ ద చేంజెస్. లెట్ మీ కమిట్ ద చేంజెస్. ఇదే నేము ఇక్కడ స్టెప్ లెవెల్లో కనపడుతుంది. లెట్ మీ ట్రై టు రీఫ్రెష్. ఓకే, సేమ్ నేమ్ కనపడుతుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే జాబ్ లెవెల్గా చేంజ్ అయి ఉంటుంది నేమ్ అంతే. ఫైల్ నేమ్ అదే కాబట్టి జాబ్ లెవెల్గా చేంజ్ అయింది. ఓకే, లెట్ మీ ట్రై టు ట్రిగ్గర్ నౌ. లెట్ మీ ట్రై టు ట్రిగ్గర్ నౌ. లెట్ మీ రన్ ద వర్క్ ఫ్లో. లెట్ మీ ట్రై టు రన్ ద వర్క్ ఫ్లో. ఓకే, వర్క్ ఫ్లో ఈ స్టార్టెడ్. వర్క్ ఫ్లో ఈ స్టార్టెడ్. చూడండి, జాబ్ లెవెల్ ఎంట్రీ ఎన్విరాన్మెంటల్ ఎగ్జాంపుల్. ఓకే, లెట్ మీ ట్రై టు ఓపెన్ దిస్. చూడండి, ఫస్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ అయింది. ఫస్ట్ స్టెప్లో నీకు డిస్ప్లే అయిందా లేదా మ్యాటర్ చూద్దాం. సి, కంపెనీ నేమ్ ఈస్ కేకే ఫండ్. కేకే ఫండ్ అనేటువంటి వేరియబుల్ని డేటాను రిట్రీవ్ చేయగలిగాడు. అలానే సెకండ్ స్టెప్లో చూడండి. సెకండ్ స్టెప్లో చూడండి. సి, సెకండ్ స్టెప్లో ఇండియా రిట్రీవ్ అయిందా లేదా డేటా? ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్? నువ్వు ఏదన్నా ఒక వేరియబుల్ని జాబ్ లెవెల్లో డిఫైన్ చేస్తే యూ కెన్ యాక్సెస్ యూ కెన్ యాక్సెస్ యూ కెన్ యాక్సెస్ ఇన్సైడ్ ఏ స్టెప్స్. అండ్ ఈవెన్ క్లియర్ గైస్, everyone is clear. And one more point you need to remember. One more point you need to remember here is, చూడండి, you can declare like this also. You can open the flower brackets. You can open the flower brackets. Okay, env dot like this also you can access. Instead of that direct గా డాలర్ సింబల్ యూస్ చేసిన నో ప్రాబ్లం. బోత్ ఆర్ సేమ్ సింటాక్సెస్ ఓన్లీ. మీరు అలా ఎక్కడైనా చూసినా కానీ దట్ ఈస్ ఆల్సో సేమ్ సింటాక్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక జాబ్ లెవెల్లో డిక్లేర్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ గో టు మై వర్క్ ఫ్లో. లెట్ మీ గో టు మై వర్క్ ఫ్లో. దిస్ ఇస్ మై వర్క్ ఫ్లో. ఓకే, లెట్ మీ క్లిక్ ఆన్ ఎడిట్. లెట్ మీ క్లిక్ ఆన్ ఎడిట్. వర్క్ ఫ్లో అండ్ డిస్పాచ్ కాబట్టి మనం ట్రిగ్గర్ చేసేదాకా ట్రిగ్గర్ అవ్వదు. లెట్ మీ క్రియేట్ వన్ మోర్ జాబ్. వన్ మోర్ జాబ్ ఇండెంటేషన్ లేకుండా. ఓకే, వన్ మోర్ జాబ్ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్. లెట్ మీ ట్రై టు క్రియేట్ వన్ మోర్ జాబ్. జాబ్ నేమ్ ఈస్ అనదర్. అనదర్ అని ఇస్తాను. దిస్ ఇస్ ద జాబ్ నేమ్. అనదర్ అండ్ జాబ్ నేమ్ అని. This job need to be runs on job need to be runs on what? Ubuntu Ubuntu latest. Ubuntu latest. Ubuntu latest మిషన్ లో రన్ అవ్వాలా? ఓకే, ఓకే, ఇక్కడ ఎటువంటి వేరియబుల్స్ లేవు. ఓకే, వాట్ ఐ నీడ్ టు డూ? లెట్ మీ ట్రై టు లెట్ మీ ట్రై టు డిఫైన్ ద స్టెప్స్. లెట్ మీ ట్రై టు డిఫైన్ ద లెట్ మీ ట్రై టు డిఫైన్ ద స్టెప్ సెక్షన్. Okay, then name of the step. Name of the step is name of the step is okay, test test step. Test step, this is the name of the step. Okay, run. For example, run, we are trying to access the variables from another job. From another job variables. How to access? Run echo. For example, నేను ఏదైనా డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తున్నా. ఎకో ఎకో కంట్రీ. ఎకో కంట్రీ. కంట్రీ ఈస్ కంట్రీ ఈస్ డాలర్ కంట్రీ అనేటువంటి వేరియబుల్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేసా. స్పేస్. అలానే కంపెనీ ఈస్ కంపెనీ 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 ఈస్ కంపెనీ ఈస్ డాలర్ కంపెనీ.
కంపెనీ, కంపెనీ. ఓకే, సేవ్ ఇట్. చూడండి, ట్రై టు అండర్స్టాండ్, దిస్ ఈజ్ అనదర్ జాబ్. అనదర్ అనే నేమ్తో అనదర్ జాబ్ ఉంది. ఈజ్ ఇట్ గోయింగ్ టు, టెల్ మీ గైస్, ఈజ్ ఇట్ గోయింగ్ టు యాక్సెస్ ఇన్ దిస్ జాబ్? ఈ జాబ్లో కంట్రీ అనేటువంటి వేరియబుల్, కంపెనీ అనేటువంటి వేరియబుల్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు యాక్సెస్? మీరే చెప్పాలా. ఈజ్ ఇట్ పాసిబుల్? నో, రైట్? బికాస్ దీస్ వేరియబుల్స్ ఆర్ స్కోప్ ఎట్ దిస్ జాబ్ ఓన్లీ. ఓకే, లెట్ మీ ట్రై టు కమిట్ ద చేంజెస్. Let me try to commit the changes at job level variables. Okay, I committed. Let me go to my workflow. Then let me go to here. Okay, let me try to trigger my workflow again. Let me try to trigger my workflow again. Run the workflow. Okay, my workflow is triggered. My workflow is triggered. చూడండి, జాబ్ లెవెల్ ఈఎన్వి ఎగ్జాంపుల్. మై వర్క్ఫ్లో ఇస్ ట్రిగ్గర్డ్. ఓకే, చూడండి, 2 jobs ఆర్ కంప్లీటెడ్. ఎగ్జాంపుల్ అండ్ అనదర్ వన్ ఆల్సో. చూడండి, ఎగ్జాంపుల్లో స్టెప్ 1లో డేటాను రిట్రీవ్ చేయగలిగాం. స్టెప్ 1లో డేటాని కేకే ఫండ్ అని డిస్ప్లే అయింది. అలానే స్టెప్ 2లో మనం కంట్రీ డీటెయిల్స్ రిట్రీవ్ చేయగలిగాం, ఇండియా అని. ఇక్కడ చూస్తే కేకే ఫండ్ రిట్రీవ్ అయింది. ఎందుకని? ఈ రెండు ఒక జాబ్లో ఉన్నాయి కాబట్టి. లెట్ మీ ట్రై టు ఓపెన్ అనదర్ జాబ్. ఇంకో జాబ్ క్రియేట్ చేశాం కదా. లెట్ మీ ఓపెన్ టెస్ట్ స్టెప్. టెస్ట్ స్టెప్లో ఓకే, ఆర్ యూ ఏబుల్ టు సీ ఎనీ కంట్రీ నేమ్ అండ్ కంపెనీ నేమ్? ఆర్ యూ ఏబుల్ టు సీ ఎనీ కంట్రీ నేమ్ అండ్ కంపెనీ నేమ్? అర్థమవుతుందా మీకు వేరియబుల్స్ కాన్సెప్ట్? ఎక్కడ వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఎంతవరకు స్కోప్ లిమిటేషన్స్ అనేది. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలా? వాట్ ఐ నీడ్ టు డూ, దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఒక జాబ్లో డిక్లేర్ చేసినటువంటి వేరియబుల్ని ఇంకో జాబ్లోకి డిక్లేర్ చేయలేకపోతున్నాను, యాక్సెస్ చేయలేకపోతున్నాను. దెన్ వాట్ యూ నీడ్ టు డూ, వాట్ యూ కెన్ డూ నౌ? టెల్ మీ. ఇప్పుడు ఏం చేయాలి నేను? డిక్లేర్ ఏ వేరియబుల్ ఎట్ వర్క్ స్పేస్ లెవెల్. డిక్లేర్ ఏ వేరియబుల్ ఎట్ వర్క్ స్పేస్ లెవెల్. డిక్లేర్ ఏ వేరియబుల్ ఎట్ వర్క్ స్పేస్ లెవెల్. ఓకే, ఈ ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికి ఇలా జాబ్ లెవెల్ కాదు, నీకు ఆ వేరియబుల్ కామన్ వేరియబుల్ అనిపిస్తే, ఆ వర్క్ ప్లేస్ మొత్తంలో యూస్ చేసుకోవాలనిపిస్తే నువ్వేం చేయాలా? యూనిట్ యూనిట్ గో అండ్ యూనిట్ గో అండ్ డిక్లేర్ ఏ వేరియబుల్ ఎట్ వర్క్ స్పేస్ లెవెల్. డిక్లేర్ ఏ వేరియబుల్ ఎట్ వర్క్ ప్లేస్ లెవెల్. ఓకే, దిస్ ఇస్ ద వర్క్ ప్లేస్ లెవెల్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ ద వర్క్ ప్లేస్ లెవెల్ ఎగ్జాంపుల్. ఓకే, ఫైన్. లెట్ మీ ట్రై టు ఇన్సర్ట్ దిస్ డేటా. లెట్ మీ ట్రై టు ఇన్సర్ట్ దిస్ డేటా. Okay, paste it, then expand, better readability. Okay, fine. See, this is my workflow name. This is my workflow name. Okay, on workflow dispatch. Okay, environmental variables. చూడండి, I am defining this environmental variables at workflow level. వర్క్ఫ్లో లెవెల్లోనే, ఎక్కడ జాబ్ లెవెల్లో కాదు, స్టెప్ లెవెల్లో కాదు. ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. యూ కెన్ యాక్సెస్ దిస్ వేరియబుల్ ఎట్ ఎనీ జాబ్. ఏ జాబ్లో అయినా యాక్సెస్ చేసుకోవచ్చు, ఏ స్టెప్లో అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి, ఐఎమ్ ట్రైంగ్ టు డిస్ప్లే ద బ్రాండ్ హియర్. వాట్ ఈస్ ద బ్రాండ్? కేకే ఫండా. దెన్ ఐఎమ్ ట్రైంగ్ టు డిస్ప్లే ద ప్లాట్ఫామ్ నేమ్. దిస్ ఇస్ ద గిట్ హబ్. బ్రాండ్ అండ్ ప్లాట్ఫామ్ రెండింటిని డిస్ప్లే చేయాలనుకున్నా. ఫస్ట్ జాబ్లో ఫస్ట్ వేరియబుల్ని యాక్సెస్ చేస్తున్నా, సెకండ్ జాబ్లో సెకండ్ వేరియబుల్ని యాక్సెస్ చేసుకుంటున్నా. దట్ ఈస్ యువర్ చాయిస్. వాట్ ఎవర్ యూ వాంట్ యాక్సెస్ యూ కెన్ డూ ఇట్. ఓకే, నువ్వు ఎక్కడ వేరియబుల్ని యాక్సెస్ చేస్తానంటే అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నీకు అసలు అవసరం లేదా వదిలేసి యాక్సెస్ చేసుకోకపోతే. ఓకే, ఇప్పుడు ఈజ్ ఇట్ పాసిబుల్ టు యాక్సెస్? బ్రాండ్ నేమ్ డిస్ప్లే అవ్వాలా ఫస్ట్ జాబ్లో, సెకండ్ జాబ్లో ప్లాట్ఫామ్ ఏంటో డిస్ప్లే అవ్వాలా. ఆ వేరియబుల్ని యాక్సెస్ చేస్తున్నాను. ఒకటే స్టెప్లోనే కాదు, ఎన్ నెంబర్ ఆఫ్ స్టెప్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, వాట్ ఐ నీడ్ టు డూ? లెట్ మీ గో టు మై వర్క్ ఫ్లోస్. దీన్ని ఎడిట్ చేసేస్తా కోడ్, వేరియబుల్స్ డాట్ యామెల్ని. మీరు కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాను కానీ నో ప్రాబ్లం. లెట్ మీ కమిట్ ద చేంజెస్. లెట్ మీ ట్రై టు కమిట్ ద చేంజెస్. ఓకే, లెట్ మీ గో టు మై జాబ్ లెవెల్. Okay, let me go to my job level. Go to here. Let me try to open this. Okay, this is the workflow level. Let me try to run it. మీరు అక్కడ ఏదైతే నేమ్ ఇస్తారో ఆ ఫైల్కి అది నేమ్ చేంజ్ అయిపోద్ది ఆడ, అన్నిటికీ ప్రీవియస్ ఓట్లకు కూడా. ఓకే, రన్నింగ్ ద వర్క్ఫ్లో లెవెల్. ఎస్, లెట్ మీ ట్రై టు రీఫ్రెష్. లెట్ మీ ట్రై టు రీఫ్రెష్. లెట్ మీ ట్రై టు రీఫ్రెష్. ఓకే, ఫైన్. లెట్ మీ ఓపెన్ దిస్. ఓకే, ఓపెన్ దిస్ జాబ్. చూడండి, స్టెప్ స్టెప్ జాబ్ 1లో అవుట్పుట్ రావాలి. చూడండి, కేకే ఫండ్ అని వచ్చిందా బ్రాండ్. అలానే జాబ్ 2లోకి వెళ్ళి చూడండి అవుట్పుట్.
ఈ వర్క్ ఫ్లో లెవెల్ ఆబ్జెక్ట్స్. లెట్ మీ సీ ఇట్ ఇన్ జాబ్ 2. See, job 2 it is showing GitHub also. Platform is GitHub. Clear everyone? Variables. Yes, right? ఎస్. ఇప్పుడు ఇక్కడ నాకు ఒక ప్రాబ్లం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ద వన్ వర్క్ ఫ్లో. దిస్ ఈజ్ వన్ వర్క్ ఫ్లో. సిమిలర్గా అనదర్ వర్క్ ఫ్లో ఉంది. ఈ వర్క్ ఫ్లోకి అన్ని వర్క్ ఫ్లోస్కి కామన్ ఒక వేరియబుల్ ఉంది. వాట్ యూ నీడ్ టు డూ నౌ? టెల్ మీ. ఈ వర్క్ ఫ్లోకి ఓకే, ఇక్కడ మల్టిపుల్ వర్క్ ఫ్లోస్ ఉన్నాయి. ఇఫ్ యూ గైస్ ఆర్ అబ్జర్వ్, లెట్ మీ గో బ్యాక్ హియర్. లెట్ మీ గో బ్యాక్ హియర్. వీ హ్యావ్ మల్టిపుల్ వర్క్ ఫ్లోస్ ఆర్ దేర్ హియర్. మల్టిపుల్ వర్క్ ఫ్లోస్. ఈ వర్క్ ఫ్లోస్ అన్నిటికీ కామన్గా ఒక వేరియబుల్ ఉంది. ప్రతి వర్క్ ఫ్లోలో మనం డిఫైన్ చేస్తే దట్ ఈస్ డూప్లికేటెడ్. మనం ప్రతి వర్క్ ఫ్లోలో డిఫైన్ చేస్తే డూప్లికేటెడ్. ఓకే, దెన్ ఎలా డిఫైన్ చేయాలి? ఎలా డిఫైన్ చేయాలా? ఇప్పుడు ఎలా డిఫైన్ చేస్తే బెటర్? వీ నీడ్ టు యూస్ ద రిపాజిటరీ సెట్టింగ్స్. అంటే ఈ మల్టిపుల్ వర్క్ ఫ్లోస్కి కామన్గా ఏదైనా వేరియబుల్ ఉంటే మనం గిటబ్ రిపాజిటరీ లెవెల్లో మనం ఏం చేయాలా? ఈ వర్క్ ఫ్లోస్ అన్నిటికీ ఏదైనా కామన్గా వేరియబుల్ ఉంటే ఆ వేరియబుల్ని మనం గిటబ్ లెవెల్ గిటబ్ వర్క్ సారీ గిటబ్ గిటబ్లోనే మనం ఆ రిపాజిటరీలో ఆ రిపాజిటరీ లెవెల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలా. ఆ సీక్రెట్స్ అయినా వేరియబుల్స్ అయినా మనం రిపాజిటరీలో గిటబ్లో ఎలా సీక్రెట్స్ మెయింటైన్ చేయాలా, గిటబ్ రిపాజిటరీలో మనం ఎలా వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలా, విల్ సీ ఇట్ ఆన్ టుమారో సెషన్. ఓకే, విల్ సీ ఇట్ ఆన్ టుమారో సెషన్. క్లియర్? ఓకే, హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్ దిస్ టర్మ్స్. ఓకే. ఓకే, ఈ హోప్ యూ గైస్ ఆర్ డైరెక్ట్గా చెప్పేయచ్చు, బట్ క్లారిటీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే అప్కమింగ్ సెషన్స్ కూడా ఈజీగా ఉంటాయి. బికాస్ దిస్ ఇస్ ద ఫ్రీ సిరీస్ వీఆర్ కండక్టింగ్. ఎక్కువ టైం తీసుకున్నా నో ప్రాబ్లం. కొన్నిసార్లు టైం పట్టొచ్చు, ఒక 1 వీక్ కూడా ఇంకా పట్టొచ్చు. ఓకే, యాక్చువల్ అప్లికేషన్కి సిఐ వర్క్లో రాసేదాకా ఈ కాన్సెప్ట్స్ అన్నీ బిల్డ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఫైన్.